హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 దిస్ ఇస్ చందు. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఒక టీవీ షోతో ఆయనకి మంచి పేరు వచ్చినా కానీ ఆయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైం నుంచే యాక్టింగ్ మొదలు పెట్టేశారనమాట. సో స్కూల్ టైంలోనే ఆయన బాలీవుడ్ మూవీస్ అనే స్టార్ట్ చేశారు. సో నన్నదర్ ఆయన మన గడ్డం నవీన్ గారు. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, జూనియర్ రాఘవేంద్రరావు గారు అని అంటారు కూడా. సో ఆయన్ని ఎలా అయినా పిలుచుకోవచ్చు, జూనియర్ రాఘవేంద్రరావు గారు అనొచ్చు, లేదా గడ్డం నవీన్ గారు అని కూడా అనొచ్చు. సో ఆయన మన ముందు ఉన్నారు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ చందు, హౌ ఆర్ యు? బాగున్నారన్న, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ముఖ్యంగా అందరికీ నమస్తే అండి. మన తెలుగు 360 ప్రేక్షకులందరికీ కూడా ఈ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి, ఇంకా రాబోయే పండుగలందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు చందు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. ఈయన గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ చాలా పొలైట్ పర్సన్ అనమాట. ఫస్ట్ అన్న దగ్గర నాకు నచ్చింది రిసీవింగ్, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు పర్సన్ని, అండ్ రెస్పాండ్ అవ్వడం కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే, సో ఒక మనిషి మన ముందుకు వచ్చినప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తాం అంటే బికాస్ ఆయన మంచితనం అలాంటిది కాబట్టి చెప్పాలనిపించింది అన్న. సో థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండ్ మీ రిప్లై ఇవ్వడం కానీ మీరు రెస్పాండ్ అవ్వడం కానీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చందు. అంటే నువ్వు కూడా చాలా మంచి మాట్లాడుతున్నావు, ప్లస్ నన్ను రిసీవింగ్ చేసుకోవడం కూడా బాగుంది కాబట్టి ఏదైనా కానీ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా, ఎదుటి వాళ్ళని బట్టి మనం కూడా బిహేవియర్ ఉంటుంది. కానీ నేను అందరితో బాగానే ఉంటాను, నెగిటివ్ పర్సన్ తోటి కూడా బాగుంటాను, వాళ్ళ దగ్గర పాజిటివ్ అయిపోతాను. అది నాకున్న నేచర్. నచ్చిన వాళ్ళకి నచ్చకపోవచ్చు, కొంతమంది ఉంటారు కాబట్టి. నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు అంతే, 100లో అన్ని ఉండదు. సో ఎనీ చాలా మంది నచ్చుతారు, నాకు అదే ప్లస్ పాయింట్ అనుకుంటాను. అండ్ కమింగ్ టు అన్న, ఏంటి చిన్నప్పుడే యాక్టింగ్ స్టార్ట్ చేస్తారంట, షూటింగ్ లోకి వెళ్ళిపోయేవారంట? అవును, చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే మనకు వేరే క్రేజ్, వేరే పిచ్చి, అది వేరేనే. మమ్మల్ని చెప్పింది పిచ్చి సినిమా అన్నది నాకు. మా ఇంటి దగ్గర షూటింగ్ అయిందనమాట, ఒక ఆస్మాన్ కహీ దిశా అని ఒక సినిమా అయిందనమాట. అది యూట్యూబ్లో ఉంటే కానీ నేను కనబడను అనుకో. యాక్చువల్గా ఆ షూటింగ్ మా ఇంటికాడ జరిగిన రోజులు స్కూల్ రూమ్ కొట్టినా నేను. అప్పుడు నాకు తెలిసి నేను ఒక 4th 5th క్లాస్ ఉంటా. ఆ టైంలో షూటింగ్ జరిగింది మా మొత్తం బస్తీ ఇక్కడే సికింద్రాబాద్ బాలంరాయిలో జరిగింది. లోకల్ అక్కడేనన్నా? నేను పుట్టి పెరిగింది అంతా అక్కడే. సో అక్కడ షూటింగ్ జరుగుతుంటే రోజు ఆ షూటింగ్ కాడ కూర్చొని చూడడం, వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూడడం. దాన్ని మీకు వీర్జారాల సినిమాలో జాకిర్ హుసేన్ అని పాకిస్తాన్ ఒక ఆయన ఉంటాడు అనమాట, అందులో లాయర్ అని చేసిన ఆయన ఇందులో క్యారెక్టర్ అనమాట. మీరు ఆయన ఇంకా గుర్తున్నాడు అనమాట, జాకిర్ హుసేన్ అని, చాలా సీరియస్గా చేశాడు ఇందులో. ఆయన చూసుకుంటూ ఉన్న వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ఎన్నో సీన్లు తీశారు అప్పట్లో. స్కూల్లో మా స్కూల్లో స్టూడెంట్ అనమాట నేను, అప్పుడు పెట్టారనమాట. అట్లా చిన్న చిన్న జూనియర్స్, చిన్నపిల్లలకు అవసరం పడుతుంది, అప్పుడు అట్లా తీసుకున్నాను నేను. సో వాళ్ళు కొన్ని చనిపోయిన సీన్ చేసినప్పుడు వాళ్ళు నటించడం, అట్లా పిల్లల్ని అందరూ. జీనత్ అని కాలేజ్ బుల్లుడు అనే సినిమా ఉంటుంది మన నాగేశ్వరరావు గారిది, అందులో హరీష్కి ఆపోజిట్గా ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి అందులో హీరోయిన్ అంటే చిన్న, అప్పుడు ఆమె కూడా చిన్నగా ఉంది అందులో, ఆమె కూడా గుర్తుంది. అట్లా వాళ్ళందరితో చేశాను అనమాట. సో అప్పుడే అంటే అప్పుడు ఎలా అనిపించింది అన్న, అంటే సినిమా షూటింగ్ లైవ్లో చూసినప్పుడు ఇలా చేస్తారా? సో అప్పటి నుంచి ప్యాషన్ పుట్టిందా, లేదు అంటే ఆ సినిమాకి ముందు నుంచే మీరు ఇంకా? అంటే సినిమా పిచ్చి, అంటే సినిమాకి చూడడం చాలా ఇష్టం. సినిమా థియేటర్ పోవాలా, సినిమా చూడాలా అనేది మా అమ్మ ఎప్పుడు తీసుకుపోయాడు. సినిమాలు మార్నింగ్ షోలు, మ్యాట్నీలు. అప్పుడు సికింద్రాబాద్లో ఉన్న అంజలి థియేటర్, రాజేశ్వరి థియేటర్, మనోహర్ థియేటర్, అజంతా థియేటర్, ప్లాజా థియేటర్, ప్యారడైజ్ థియేటర్, ఇన్ని థియేటర్స్ చాలా ఉంటాయి. డ్రీమ్ ల్యాండ్, టివోలి, ప్రశాంత్ అండ్ నటరాజు, అజంతా, సంగీత్, ఇట్లా చాలా థియేటర్స్ ఉండే అన్ని. అయ్యో అన్నిట్లలో నేను చాలా సినిమాలు చూసిన. ఆ సినిమాలకు మంజు థియేటర్ నా ఫేవరెట్ థియేటర్, మంజు థియేటర్. నేను చాలా కాలం మంజు థియేటర్ లోపలనే ఉన్నాను, మా ఫ్రెండ్ది అది. సో అట్లా అన్ని థియేటర్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, థియేటర్లో పోయి సినిమా చూడడం. చిత్రాణి అని ఉండేది, అందులో షిరిడి సాయిబాబా సినిమా. అన్ని థియేటర్లు గుర్తు చేసుకోవాలి, చాలా మంచిగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. అట్లా అన్ని థియేటర్లో సినిమాలు చూడడం. ఆ థియేటర్లో కులగొడుతుంటే అంత బాధ అయితే నాకున్న బాధ ఇంకెవరికి లేదు, అంత బాధ వేసింది. మా అమ్మ అన్ని సినిమాలు చూపెట్టడం జరగడం. అట్లా అందులో సినిమాలు చూస్తున్నప్పుడు హీరోలు సూపర్ స్టార్ కృష్ణ గారిని, శోభన్ బాబు గారిని, కృష్ణరాజు గారిని, ఎన్టీఆర్ గారిని, నాగేశ్వరరావు గారు, అన్ని సినిమాలు చూసిన అప్పట్లో. వాళ్ళు గుర్తున్నారు. కానీ నాకు థియేటర్లో మోహన్ బాబు గారు ఉన్న సినిమా చూడాలంటే భయం అయ్యేది. ఎందుకంటే మోహన్ బాబు గారు విలన్ క్యారెక్టర్లు వేసారు, ఆయన చూస్తే భయం అయ్యేది అనమాట. ఆయన ఎప్పుడు మోహన్ బాబు గారు అనకపోతే కేటుగాడు అని నాకు అట్లా ఆ క్యారెక్టర్. ఫస్ట్ మా అమ్మకి అడుగుతుంది, ఇందులో కేటుగాడు ఉన్నా అంటే లేడంటే లోపల పోగా ఆయన ఉంటుండే. ఉండగానే అప్పుడు కళ్ళు ఇట్లా పెట్టుకుని నన్ను దాపెడుతున్నమాట. అట్లా సినిమా మీద పిచ్చి, వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారు. నేను అనుకుంటుండే నా పరదే అనుకోండి యాక్టింగ్ చేస్తారేమో అనుకుంటుండే, అలా చూద్దాం అనుకుంటుండే. కానీ అవన్నీ కాదు కదా. అట్లా చిన్నగా ఇంట్రెస్ట్ వచ్చి ఈ ఇంటికాడ జరిగే షూటింగ్లో పాల్గొనడం వల్ల ఇంత బాగుంటుంది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వరకైనా చాలా బాగుంటుంది అని చెప్పి అట్లా అందులో చేసిన తర్వాత ఒక ఏజ్ వచ్చి, అంటే 8th 9th ఏజ్ వచ్చినప్పుడు మా బాబాయ్ నారాయణ ఉండే,
ఆయన ఏం చేసి చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు వేస్తున్నప్పుడు ఆయన అలా ఫ్రెండ్ ద్వారా పోతుంది. ఒకసారి షూటింగ్ చూపెట్టామంటే అప్పుడు ఆయన నన్ను తీసుకొని పద్మలాయ స్టూడియోకి తీసుకొస్తే శంకరావం సినిమా సూపర్ స్టార్ రక్తదర్పణం ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది అనమాట. కృష్ణ గారిది ఆ సినిమా షూటింగ్ చూశాను. ఫస్ట్ టైం కృష్ణ గారిని అక్కడ చూశాను. యాక్షన్ హీరో. ముందడుగు సినిమా చూసిన తర్వాత ఆయన అంటే చాలా ఇష్టం. అవును, అప్పట్లో కృష్ణ గారు ముందడుగు సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఉంటుంది. అప్పుడు కృష్ణ గారు లైవ్లో చూసి భలే అనిపించింది. తర్వాత శంకరావం అని కృష్ణంరాజు గారి సినిమా షూటింగ్లో చూశాను. ఓకే, జస్ట్ సో ఎప్పుడు ఫస్ట్ స్టెప్ వేశారన్న స్క్రీన్ పైకి? లేదు అంటే ఇండస్ట్రీకి జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 97 నుంచి ట్రై చేశాను. నాకు తెలిసి 98, 99 మధ్యలో నేను ఫస్ట్ పిక్చర్ వచ్చేసి సాంబశివరావు అని మన దుర్గా ఆర్ట్స్ గెస్ట్ హౌస్లో ఉంటుండే ఒక వ్యక్తి. మా బాబాయ్ శ్రీను అని ఉంటుండే. ఆయన తీసుకుపోయి సాంబశివరావుని గెలిపించాడు. గెస్ట్ హౌస్లో ఉండి సినిమాలో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది కదా. సాంబశివరావు ఫస్ట్ సురేందర్ రెడ్డి గారిని పరిచయం చేయడం ఇలా జరిగింది అనమాట. కానీ నేను ఫస్ట్ షూటింగ్ చేసింది కెమెరా ముంగట వచ్చేసి స్నేహితులని వడ్డే నవీన్ సినిమా. ఓకే, పుత్యాల సుబ్బయ్య గారు. ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ కాలేజ్ స్టూడెంట్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. ఓకే, అది ఫస్ట్ మూవీ. అదే ఫస్ట్ స్క్రీన్లో చూసుకుంది కూడా అదే సినిమానే. ఓకే, అది చేసిన తర్వాత ఈ సాంబశివరావు వచ్చి నాకు సురేందర్ రెడ్డి గారు పరిచయం చేస్తే సురేందర్ రెడ్డి గారు ప్రేమించేది ఎందుకమ్మా అనే సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ ఫుల్ లెంత్గా అది చేసిన అప్పుడు ఆ గ్రూప్లోనే వివినాయక్ సార్ కానీ పుల్లారావు గారు కోడేటర్ గారు కానీ అట్నే యజ్ఞం డైరెక్టర్ ఆయన ఇంకా చాలామంది డైరెక్టర్స్ వెంకీ గారు వీళ్ళందరితోటి అప్పుడు కలవడం మాట్లాడుతుంటే నన్ను బాగా లైక్ చేసి వాళ్ళ సినిమాల్లో పెట్టుకున్నారు. ఓకే, అంటే అడిగితే పెట్టుకున్నాను. అండ్ జబర్దస్త్ జర్నీ ఎలా అన్న? అండ్ ఈ మూవీస్ చేస్తూ ఉన్నారు అప్పటికే మీరు? అంటే జబర్దస్త్ రాకముందుకే నాకు 150 సినిమాలు అయిపోయినాయి. 160 సినిమాల దాకా చేసాను నేను. జబర్దస్త్ రాకముందు అప్పుడు అందరు నన్ను జుట్టు నవీనని గుర్తు అందరికి కూడా. జుట్టు నవీనని అందరికి పరిచయము. బాగా జుట్టు స్టైలిష్గా బాగుంటుండే. నేను చూస్తే ఇంచుమించు హీరో లాగా ఉంటుండే. అట్లా ఆ సినిమాలు చాలా చేశాను. నేను చేసిన మంచి మంచి సినిమాలు ఉన్నాయి. చిరంజీవి గారి సినిమా అన్నయ్య సినిమా చేశాను అప్పట్లో. ఓకే, అట్లా వెంకటేష్ బాబు గారి బాడీ గార్డ్ చేశాను. పెద్ద హీరోలో చెప్తున్నాను. బాలయ్య బాబు తోటి చెన్నకేశ్వర రెడ్డి చేసిన. నాగార్జున గారితో నువ్వు వస్తావు అని చేశాను. మహేష్ బాబు గారిది యువరాజ్ చేశాను. జూనియర్ ఎన్టీఆర్ గారితో చాలా చేశాను. ఆది చేసిన, స్టూడెంట్ నెంబర్ 1 చేసిన, సుబ్బు చేసిన, సాంబా చేసిన, మళ్ళీ తర్వాత రామయ్య వస్తావు అశోక్ ఇవన్నీ చేశాను. ఇంకెవరు అల్లు అర్జున్ గారి దేశముద్ర చేసిన, బన్నీ చేసిన. మళ్ళీ తర్వాత రామ్ చరణ్ గారిది వచ్చేసి నాయక్, ఎవడు, ధ్రువ అండ్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ కాదన్నా ప్రభాస్ గారిది యోగి. వాహో, అసలు మీరు చేసిన సినిమాలన్నీ టాప్ మూవీస్ అసలు అన్ని టాప్. ఈ రవితేజ గారి ఈడియట్, తర్వాత కిక్ 2, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఇంకా కొన్ని ఉన్నాయి రవితేజ గారి లైన్ లో ఉన్నాయి, బాగానే ఉన్నాయి అవి కూడా. సో అది గ్రేట్. సో ఇన్ని మూవీస్ నాకు తెలిసినందుకు మీరు చేసిన అన్ని ఇండస్ట్రీ హిట్ మూవీస్, అన్ని బ్లాక్ బస్టర్స్, అప్పట్లో బ్లాక్ బస్టర్స్. సో ఈ ఇన్ని మూవీస్ చేసినా కానీ ఇప్పుడు అంటే లైక్ జబర్దస్త్ తర్వాత గడ్డం నవీన్ అనే పేరు బాగా హైలైట్ అయింది, ఎందుకంటారు? అంటే నేను చేసిన పాత్రలు అసలు మంచి పాత్రలు చేసి ఉంటే ఎప్పటికి గుర్తుండేవి. సినిమాలు చేసినా కానీ పాత్రలు మామూలుగా చిన్న చిన్న పాత్రలు, ఒక 1 day 2 day బ్యాక్గ్రౌండ్, చిన్న ఫైట్, ఒక్క డైలాగు అట్లాంటివి చేసిన. అన్ని పెద్ద గొప్ప వేషాలు ఏం చేయలే. నేను గొప్పగా చేసిన అంటే కొన్ని ఆఫ్టర్ జబర్దస్త్ తర్వాతనే వచ్చినాయి నాకు అన్ని కొంచెం మంచి వేషాలు వచ్చినాయి. అప్పటిదాకా స్ట్రగ్లింగ్ టైంలో నాకు వేషం ఉంటే చాలు, పైసలు వస్తే చాలని అనుకునే క్యారెక్టర్లు మాత్రం చేశాను. అట్లా ఇండస్ట్రీని స్టడీ అయిపోయింది నాకు మొత్తం. అందరూ గుర్తుపడతారు కానీ ఇక మంచి ఆర్టిస్ట్కి ఇచ్చే వాల్యూ వేరే ఉంటుంది, మామూలు ఆర్టిస్ట్కి ఇచ్చే వాల్యూ వేరే ఉంటుంది కదా. నాకు మంచి ఆర్టిస్ట్ కావాలని ఎన్నో రోజులు కానీ చూడాలి, ఇంకా పరీక్ష జరుగుతుంది నా మీద. ఆ సైంటిస్టులు ఇంకా జరుగుతారు. సో ఈ జర్నీలో అన్న అన్ని పెద్ద మూవీస్ చేసిన ఈ జర్నీలో ఎప్పుడైనా మూవీస్ని రిజెక్ట్ చేశారా మీరు? అంటే నేను రిజెక్ట్ చేయడమా? నన్ను రిజెక్ట్ చేశారు. ఓహో, అంటే నార్మల్గా అంటే ఈ పాత్ర మరి అలా అవ్వలేదు అని చెప్పేసి మీరు ఏమైనా మూవీస్ రిజెక్ట్ చేసిన? లేదు, నేను మనం ఇండస్ట్రీకి వచ్చింది నన్ను ఈ రోజు కూడా రోడ్డు మీద మధ్యలో నిలబెట్టి బట్టలిప్పి షూటింగ్ చేయాలంటే కూడా చేస్తాను నేను. అంత షూటింగ్ కోసం అంత పిచ్చండి నేను. అంతా రెడీ. ఈ రోజు కూడా ఏ పాత్ర చేయడానికి రెడీ. మనం శవం క్యారెక్టర్ కూడా ఒక రోజు చాలా పెద్ద గొప్ప ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక హిందీ నేను ఒక సినిమా షూటింగ్ చేస్తున్నా, ఏది సైనికుడు సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఆ పక్కనే ఒక హిందీ సినిమా షూటింగ్ జరుగుతుంది. అంటే అప్పుడు డెక్కన్ పిక్చర్స్ అంటే అంగ్రేజ్ నవాబ్స్ అన్నీ వచ్చినప్పుడు ఓ హిందీ సినిమా పైసా పట్టి ప్రాబ్లం అనేది జరుగుతుంటే నేను పోయి అలా కలిస్తే అలా ఒక మంచి పాత్ర ఉంది. నెక్స్ట్ డే పిలిపించి నన్ను పొద్దు నుంచి నైట్ 2 and 3 వరకు కూర్చోబెట్టారు. కానీ నాకు అప్పటిదాకా వేషం చెప్పలే, వెయిట్ చేస్తున్నా మంచి క్యారెక్టర్ అని చెప్పి రాత్రి 3 గంటలకు విలన్ పక్కన కింద పండబెట్టారు. నన్ను పండబెట్టి నా ముఖం మీద మొత్తం బ్లడ్ వేసారు. బ్లడ్ వేసి అప్పుడే లాయర్ వస్తుంటే నన్ను అలా బయటికి తీసుకెళ్తుంటారు. అసలు నేను కనబడ ఈ పాత్రకు నన్ను సెలెక్ట్ చేశారు వాళ్ళు. నాకు ఎంత అంటే ఆ రోజు బాగా ఏడిచిన నేను నిజంగా. చాలా అంటే నాకు ఏడు బాగలేదు. ఎందుకంటే నేను పొద్దు నుంచి ఒక మంచి క్యారెక్టర్ కోసం వచ్చినా అని ఉంటే అది కనబడకుండా అట్లా చేసారు. నేను ఆ రోజు తిట్టుకున్న వాళ్ళని అయితే ప్రామిస్, పైసలు కూడా ఏమి ఇవ్వలే, సింగిల్ ఎన్పియలే.
అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమాతో. కానీ వచ్చినాం కాబట్టి అది కూడా చేయాలని చెప్పి చేసి వెళ్ళిపోయాను నేను. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ తర్వాత ఏమర్థం అవుద్దన్న నార్మల్గా? అంటే అప్పట్లో మీరు ఎప్పుడు జరిగిందన్న ఇన్సిడెంట్? స్టార్టింగ్ ఆఫ్ ఇయర్ సైనికుడు షూటింగ్ ఎప్పుడు నాకు అంత గుర్తులేదు, 2008 2009 అనుకో. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ తర్వాత నెక్స్ట్ టైం ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు? ఇక అప్పుడు నెక్స్ట్ టైం ఏంటంటే, సార్ నా క్యారెక్టర్ ఏంది, నాకు డైలాగులు ఉన్నాయా లేవా, ఎవరు కాంబినేషన్, ఎన్ని గంటలకు వస్తుంది, తొందరగా అయిపోతుందా, ఫాస్ట్గా అవుతుంది, అడగడం మొదలు పెట్టాను నేను. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బ్యాడ్, నాకు డబ్బులు ఏమి ఇస్తారని అడుగుతున్నా. ఇచ్చే మాట్లాడుతుంది ఏదైనా అది ఇస్తే బాగుంటుంది. అవును, అది అట్లా అనమాట. సో ఇది త్రూ అవుట్ ద జర్నీలో వన్ ఆఫ్ ద వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకొకటి కూడా అప్పుడు స్టార్టింగ్లో ఇంకా ఈ సినిమాలు చేయనప్పుడు ఒక సీరియల్ ఉండే. సీరియల్ వచ్చేసి మన ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సీరియల్ వాళ్ళు పిలిచారు. పొద్దున వెళ్ళా, తొందరగా వెళ్తే బాగుంటుంది, 6 o'clock వెళ్ళి కూర్చున్నా సీరియల్ వాళ్ళది. ఆనే కూర్చున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ 6 అయింది. నన్ను అసలు షూటింగ్లో కూడా పెట్టలే. పొద్దున ప్యాకప్ అని చెప్పారు. వాళ్ళు పెద్దలు అందరూ వెళ్ళిపోయారు. అసలు నన్ను పట్టించుకునే వాళ్ళు లేదు. నన్ను పిలిచిన అడిగితే నువ్వు ఉన్నావా ఎలా అన్నాడు. పొద్దున 6 గంటలకు పొద్దున. అబ్బా నాకు ఎంత బాధ అనిపించింది ఆ రోజు కూడా. అబ్బా ఇంకోసారి కూడా ఈ సీరియల్ అని ఇప్పటిదాకా నేను సీరియల్ కొన్ని 2-3 ఉన్నాయి మాకు బాగా ఫ్రెండ్స్ క్లోజ్ ఉన్న వాళ్ళు 2 సీరియల్ చేసిన అంతే. కానీ ఇక వేరే సీరియల్ ఏం చేయలే. ఒకటి ఏంటంటే అది చాలా వరస్ట్ సిచ్యువేషన్. పైసలు లేవు ఏం లేవు కానీ అట్ట కాదన్న. ఇలాంటి అంటే కావాలని చేస్తుంటారా, లేదు అంటే వాళ్ళు సీరియల్ హడావడిలో పడిపోయి చేస్తూ ఉంటారా? కావాల్సుకుని ఏం చేయరు. అది ఏమైతే అంటే ఇప్పుడు నేను ఈరోజు కొంచెం పేరుంది, ఈ పేరున్న ఆర్టిస్ట్ వెళ్తే అరే నవీన్ వచ్చాడు కాబట్టి తను ఏముందో మనం చేసి పంపారు. అప్పుడు అంత పేరు ఏం లేదు కదా, ఓ 4 వచ్చారు, 4లో నారాయణ వాడు, అంతేగాని నా మీద టార్గెట్ స్కోప్ వేసి ఏం లేదు. అందరిలో జరిపోయింది. కానీ వాళ్ళకు కూడా గుర్తుండకపోవచ్చు మేము చేసినప్పుడు ఇతను ఉన్నాడా అని చెప్పి. అంతే అట్లా. కానీ ఆల్ ఓవర్ కూడా నాకు ఇప్పటికి తెలియదు. మళ్ళీ అది మర్చిపోయినా కానీ నాకు ప్రొడ్యూసర్ పేరు గుర్తుంది కానీ పేరు చెప్పలేను. బాగుండదు, పెద్ద ఆయన చాలా. ఎందుకు మనకు బాగుంది ఇప్పుడు అదప్పుడు వాళ్ళకి నేను తెలియదు కదా. అవునవును, తెలిసిన వ్యక్తికి చేసామనుకోవచ్చు, వాడి మీద కుట్ర పని చేస్తే అది వేరే. కానీ అలాంటి కుట్రలు ఏం జరగలేదు నా మీద. బట్ ఇలాంటి వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలానే ఉంటాయి. ఓకే అన్న. లైక్ ఈ జర్నీస్తో అలా సాగుతున్న జర్నీలో జబర్దస్త్ అనే జర్నీ ఎలా స్టార్ట్ అయిందన్న? జబర్దస్త్ చాలా మంచి ప్రోగ్రామ్ వస్తుంది, అందరు ఫేమస్ బాగా అవుతారు. వేణు స్కిట్స్ కానీ, ధనరాజ్ స్కిట్స్, చమ్మక్ చంద్ర గారి స్కిట్స్, మన అభియన్న స్కిట్, చలాకి చంటి స్కిట్స్, రోలర్ రఘు గారి స్కిట్, ఇవన్నీ చూస్తున్నాం, నవ్వుకుంటున్నాం. కానీ నాకు భయం ఏంటంటే లోపల వాళ్ళు అట్లా డైలాగ్ చెప్తున్నారు, నేను చెప్పానో నాకు తెలియదు. ఎందుకంటే అది లైవ్ సింగిల్ టేక్ కదా. నేను జబర్దస్త్ లొకేషన్ ఓనికి కూడా భయపడుతుండే. అందరూ అంటుండే జబర్దస్త్ ట్రై చేయొచ్చు కదా, నువ్వు బయట బాగానే నవ్విస్తావు కదా అందరినీ. నేను బయట బాగా నవ్విస్తాను కానీ స్క్రీన్ మీదకి వచ్చే వరకు ఏమవుతుందో తెలియదు. అది చేస్తున్నప్పుడు అందరూ అంటుండే కానీ నేను ఎప్పుడు పోలే. తర్వాత ఒకరోజు ఫనీ అని మాతో పాటు ఆర్టిస్టు అభియాన టీంలో చేసి ఆయన ఫోన్ చేసి చిన్నది ఉంది అంటే నేను అడిగాను డైలాగులు ఉన్నాయా అంటే లేవన్నా, అమ్మ లేకుంటే బెటర్ నేను వస్తున్నా అని చెప్పి పోయి ఎవరైనా డైలాగులు ఉన్నాయా అంటే వస్తానని చెప్తారు కానీ డైలాగులు లేవంటే అంటే ఇది లైవ్లో కదా మనం మర్చిపోతే మళ్ళీ ఏం చెప్తారు లేని పని ఏదో యాక్షన్ చేసి వచ్చేస్తే సరిపోతుంది. పోయినా వరకు అభియాన కాంబినేషన్ అభియాన నేర్పించాడు, అది చేసిన తర్వాత నేను వితౌట్ డైలాగ్ చేసినా కానీ కూడా నాగబాబు గారు ఫస్ట్ స్కిట్ కాబట్టి అతను కూడా బాగా చేసాడు. ఎందుకంటే అది ఓ స్పూఫ్ అనమాట, సినిమా స్పూఫ్. అది అందులో చిరంజీవి గారి సినిమా స్పూఫ్. నేనేమో అప్పట్లో ఖైదీ నెంబర్ 76లో ఉన్న బిల్లా క్యారెక్టర్ అనమాట, రౌడీ ఒకటి ముంబై ఉంటాడు. అలా గెటప్ వేసి ఫైటింగ్ అనమాట, సేమ్ అలా చేసిన అనమాట. నేను చూసుకుంటా చేసిన, వీడియో చేసాను. బాబు గారు మెచ్చుకుని ఇతను ఎవరో బాగా చేశారు అన్నాడు. ఎవరో బాగా చేశారు అంతే, అందరు మెచ్చుకున్నదని ఇతను కూడా బాగా చేసావా అన్నాను. అంతే అయిపోయిన తర్వాత అభియానం అడిగితే అట్లనే 10 స్కిట్లు చేసిన అన్న దగ్గర. బ్యాక్గ్రౌండ్లో వచ్చి ఒక ఉత్తరం ఇచ్చడము, అడ్రస్ అడగడం, ఇలాంటి చిన్న చేసిన. చాలా మంది గుర్తుపడుతున్నారు, అరే నువ్వు జబర్దస్త్ వచ్చినావు అంటే బాగుంది, ఏదో మంచిగా అనిపిస్తుంది అనగా. అప్పుడే మనకు నేను 2-3 సినిమాలకు ఆడిషన్స్ పోయినప్పుడు పటాస్ సినిమా పోయినా. పటాస్లో చిన్న క్యారెక్టర్, దొంగ క్యారెక్టర్ పడ్డది. అదే ఎన్టీఆర్ ఆర్ట్స్లో ఇంకో సినిమా కిక్ 2. అప్పుడు మా డైరెక్టర్ సురేంద్ర రెడ్డి గారు మా డైరెక్టర్ కాబట్టి ఆయన నాకు మంచి 75 days క్యారెక్టర్స్ అది చేసిన తర్వాత అప్పుడు చంటి గారి ఫ్రెండ్, తర్వాత చంటి గారి టీంలో ఫుల్ ఫ్లెజ్గా పోయినా. 65 episodes చేసినాం. డైలాగులు అవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ అక్కడ కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చంటి గారు వదిలేసి వెళ్ళిపోయారు జబర్దస్త్. అంతే ఇక ఆన్ రోడ్స్. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలే, బాగా మంది గుర్తుపడుతున్నారు, ఇది మంచిగా ఉంది, క్రేజ్ అసలు ఇక ఇన్ని రోజులు అని అభి అన్నకు ఫోన్ చేసిన. అట్లా మీ దాంట్లో చేస్తాను, అప్పుడు చేసి వెళ్ళిపోయినా అంటే ఏడున్నవయ్యా నువ్వు అంటే నేను జూబ్లీ సికింద్రాబాద్ ఉన్నా. అన్నపూర్ణ స్టూడియో రానికి ఎంత టైం పడితే 20 minutes అన్న. ఆయన టైంలో పక్క నువ్వు 20 minutes వస్తేనే ఉంటావు లేకుంటలేదు. నేను 20 minutes వచ్చిన తర్వాత అప్పుడు ఒక స్కిట్ ప్రాక్టీస్ జరుగుతుంది. అందరూ అప్పటికి ఐపరాజ్ గారు వేరే టీంలో వెళ్ళినారు. అంటే ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను కూడా ఉండి కూర్చున్నా. ఈ క్యారెక్టర్ ఎవరు ఇస్తున్నాను, డైరెక్టర్ అభి గారిని అడిగితే నవీన్కి ఇస్తున్నాను. నన్ను చంటన టీంలో చేస్తున్నాను కదా అన్నాను. బాగా చేస్తాడు చేయండి అన్నాను. ఇక అప్పుడు అభియాన్ ఇచ్చిన ట్రైనింగ్లో ఆ రోజు ఫస్ట్ ఒకటి క్యారెక్టర్ చేసిన దయ్యం క్యారెక్టర్ డేవిడ్ అని, రచ్చరవి తమ్ముడు, నేను డేవిడ్. ఎవడరాను అంటే రచ్చరవి తమ్ముడు అంటాడు.
అట్లా వచ్చిన ఆ క్యారెక్టర్ అంత చేసిన స్కిట్ సూపర్ హిట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గాడ్ ప్రామిస్ చెప్తున్నా, వెనక చూసుకోలేను. ఈ క్రెడిట్ అంతా గోస్ట్ మా అదిరే అభి గారికి నిజంగా అండి. సో జబర్దస్త్ లైక్ ఇప్పుడు జబర్దస్త్ షో అంటే ఒకప్పుడు జబర్దస్త్ షో అంటే ఎవ్రీడే 9:30కి అందరూ అలా కూర్చుండిపోయారు టీవీల ముందు. సో ఇప్పుడు ఎందుకన్నా కొంచెం జబర్దస్త్ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తుందా? అంటే ఇప్పుడు జనాలు చూడడం మారిందా, లేదు అంటే పాత కంటెస్టెంట్స్ అందరూ కొంతమంది వెళ్ళిపోవడం వల్ల అంటారా? అట్లేం లేదు. అంటే ఇప్పుడు డే బై డే కొత్త కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన అంటే జబర్దస్త్ ఎప్పటికీ బాగుంటుందండి. నేను ఎందుకంటే మా షో కాబట్టి నేను ఖచ్చితంగా మంచిగానే ఉంటుంది. అందరికీ అవకాశాలు రావాలి, కొత్త వాళ్ళకు కూడా రావాలి కాబట్టి. పాత వాళ్ళు కొంతమంది బిజీ అవుతున్నారు సినిమాలలో వాటిలలో వీటిలో కాబట్టి కొత్త వాళ్ళకు అవకాశం వస్తుంది. చాలా మందికి లైఫ్ ఇచ్చింది. చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అంత మంచిగా లైఫ్లో ఉన్న వాళ్ళు బాగానే ఉందండి, అట్లేం లేదు. ఓకే. అండ్ త్రూ అవుట్ యువర్ మూవీ జర్నీ అండ్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు వాట్ వాస్ ద బెస్ట్ మూమెంట్ అన్న మీకు? బెస్ట్ మూమెంట్ 2-3 ఉంటాయి సార్, ఒకటి కాదు యాక్చువల్గా. ఫస్ట్ వచ్చి బన్నీ సినిమా 100 days ఫంక్షన్ జరుగుతుంది శిల్పకళా వేదికలో. ఓకే. ఆ రోజు 100 days ఫంక్షన్ మేము అందరం బన్నీలో చేసాం, కానీ అక్కడక్కడ కనబడతాము, ఫ్రెండ్స్ బ్యాచే. నన్ను అయితే వాళ్ళు విలువలేరు. 100 days ఫంక్షన్ రా అని చెప్పి నాకైతే ఎవరు చెప్పలేదు. మా రాధాకృష్ణ అని నాతో పాటు ఉన్న ఆర్టిస్ట్, అతనికి ఫోన్ వచ్చింది, బన్నీ 100 days ఫంక్షన్ 6 o'clock శిల్పకళా వేదిక అని చెప్పారు. సరే అని చెప్పి మహానంది అనే సినిమా చేస్తున్నాం సుమంత్ బాబుది. చేసేటప్పుడు షూటింగ్ అయిపోయింది, సముద్ర గారిది. నేను వెళ్తున్నాను రా, వస్తావా అని. అరే నేను వస్తాను రా. నేను కార్లో కూర్చుంటే లోపల పోయేటప్పుడు వాడు ఆపరు కదా, నేను ఈ కార్లో కూర్చుంటాను. నేను కార్లో కూర్చున్నా, లోపల పోయేదాకా అమ్మాయి అనుకుని లోపల పోయినాం. శిల్పకళా వేదికలో పోయినాక చైర్లో అయితే మనకు అంత దొరకలేవు. బ్యాక్ స్టేజ్ పోయి చూస్తున్నాం అందరినీ. అంత జనాలు, మెగాస్టార్ గారు ఉన్నారు, దాసనారాయణ గారు ఉన్నారు, వి వినాయక్ గారు ఉన్నారు, పెద్ద పెద్ద అందరూ వచ్చిర్రు. అది అవుతుంది, ఫంక్షన్ అవుతుంది. పిలిచిన రాధాకృష్ణ ఏం చేశాడంటే అప్పుడే వాడికి వాష్రూమ్ మీద వచ్చి వాడు వాష్రూమ్ లోపల పోయిండు. స్టేజ్ మీద నవీన్ అని పిలిచిర్రు. చూస్తుంటే మా కోడేట పుల్లరాస ఏమైనా ఇట్లా నిన్నే పిలిచిరు పో అన్నాడు. నేను పోయి అందరికి అవార్డులు ఇస్తారు కదా 100 days ఫంక్షన్ షీల్డ్. నేను పోయి నిలబడి ఇట్లా షీల్డ్ తీసుకోగానే ఇట్లా పట్టుకొని ఇటు చూస్తే దాసనారాయణ గారు, ఇక్కడ వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు. అసలు ఒక 2 నిమిషాల వరకు కళ్ళన్నీ చిమ్మని చిక్కటి అయిపోయింది. ఈ జనము వీళ్ళంతా ఎవ్వరు కనబడతలేదు నాకు. ఇది కలనా నిజమా అనేది అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్లో. అసలు దాసనారాయణ గారు అంత పెద్ద గొప్ప డైరెక్టర్, ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చిన నేను, ఆయన ఈ పక్కన ఆ షీల్డ్ తీసుకుంటే ఉన్న ఆనందం నా లైఫ్లో ఎప్పుడు కలలేదు. బ్యాడ్ లక్ ఏంటంటే వీడు పోయినాడు, వీడి పేరు అనౌన్స్ చేసింది, అయిపోయింది, వాడికి తీసుకోలేడు. అయ్యో, మా రాధాకృష్ణ అనిపిస్తాడు. అట్లా అది ఒకటి. సేమ్ సైరా నరసింహారెడ్డి షూటింగ్ చేసినప్పుడు ఆ రోజు 1 day బిఫోర్ నేను రాఘవేంద్రరావు గారు గెటప్ వేసి టీవీలో టెలికాస్ట్ 1 day 2 days 3 days అయింది టెలికాస్ట్ అయింది. నేను సైరా నరసింహారెడ్డి మెడ్రాస్ లొకేషన్లో పోయినప్పుడు విజయ్ సేతుపతి గారి కాంబినేషన్. నాకు ఫస్ట్ టైం, మంచి హీరో. అవును, ఆయన ఫస్ట్ రాగానే ఫస్ట్ నాతో అన్ని ట్రైనింగ్ చెప్పించుకున్నాడు. నేను షాక్ అవుతున్నా. అరే నువ్వు నా తమ్ముడు రా, భయపడొద్దురా అని చెప్పి టప్ప కొట్టి గట్టి పట్టుకొని అంత బాగా చేస్తున్నాడు. అమ్మ ఏంది ఇంత పెద్ద హీరో ఇట్లా చేస్తున్నాను అనుకున్నాం. తర్వాత యాక్షన్ చెప్పినప్పుడు బాగా చేసాం, సింగిల్ టేకు ఆయన ప్రాక్టీస్ చేయించిండు, సూపర్ వెళ్ళింది. తర్వాత చూస్తే మెగాస్టార్ గారు సైరా నరసింహారెడ్డి గెటప్లో నిలబడ్డా. నిన్న రాఘవేంద్రరావు వచ్చావా, భలే ఉందన్నాడు అని చాలాసేపు మాట్లాడిన నాతోటి సారు. ఆ రోజు అంతా లొకేషన్లు అందరూ చూస్తారు. అది ఒకటి. ఏం మెగాస్టార్ గారితో నేను మాట్లాడుతున్నా 2 నిమిషాలనే చాలు, అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. ఆయన్ని కలవడమే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. అండ్ నేను చాలాసార్లు సార్ ఇంటికి ఎప్పుడు వెళ్ళిన ఫోటోలు దిగినాం. మొన్న రాఘవేంద్రరావు గెటప్ సార్ ముంగట వేయడం, మెగాస్టార్ గారి కాంబినేషన్లో సుమా అడ్డాలో అప్రూవ్ చేయడం. కాదన్న ఫస్ట్ అలా రాఘవేంద్రరావు గారు గెటప్ వేసినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు షాక్, ఎంతమంది షాక్ అయ్యారు? అద్దంలో చూసుకొని నన్నే షాక్ అయ్యారు. ఇప్పుడు కూడా నేను సడన్గా ఇట్లా చూసి రాఘవేంద్ర గారు అనుకుంటాను. నేను ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, నాకే నా రీల్ నేను చూసినప్పుడు రాఘవేంద్రరావు గెటప్ వేస్తే నేను ఆయన్ని అనుకుంటా. నిజం అంటే లుక్ అలా కాకుండా వచ్చి, కానీ సడన్గా చూస్తే ఎవరైనా అనుకుంటాను. అది నేను మర్చిపోలేదు. ఎందుకంటే అభియాన నాకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్లో పేరు తీసుకొచ్చింది మన కార్తిక్ అవినాష్ వల్లనే. ఈ జబర్దస్త్లో రాఘవేంద్రరావు గెటప్ అనమాట. ఈ రోజు కూడా నడుస్తుంది అది. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది కార్తిక్ గారు అవినాష్ గారు. వీళ్ళిద్దరు పిలిచి వాళ్ళు అనుకున్న స్కిట్కి నన్ను పెట్టి పెళ్లి సందడిది తీశారు. అస్సలు మామూలు ప్లస్ కాదు అది. ఇప్పుడు కూడా ఎన్నో ట్రెండింగ్లో ఉంది. కానీ ఏడవైనా జూనియర్ రాఘవేంద్రరావు అనే పిలుస్తారు నాకు ఇప్పుడు కూడా. ఓకే, చిరంజీవి గారు ఫస్ట్ మిమ్మల్ని రాఘవేంద్రరావు గారు గెటప్లో చూసినప్పుడు ఏమన్నారు? ఒక్కసారి ఫస్ట్ టైం లైవ్లో చూసింది. అది ఓకే, అది మర్చిపోయినచ్చు సారు. ఏది ఫస్ట్ చూసేసింది అది వేరే అప్రిషియేషన్. సార్ అన్నీ చూస్తాడు, మా జబర్దస్త్ వాళ్ళు అందరికీ కూడా గుర్తుపెట్టుకుని అందరికి చెప్తాడు. ఫస్ట్ టైం అట్లా చూసి జన్మని నీళ్ళబడి 1 నిమిషం కెమెరా ఆఫ్ అయిన తర్వాత ఇట్లా చూసి నేను చమకాంచిపోయినా. నేను నిజంగా గురుగారు అనుకుని అన్నాడు. అన్నారు మనకు మాటలు ఎక్కడ వస్తాయి. ఇక
అక్కడ నుంచి బాగానే మాట్లాడాడు. తర్వాత ఫోటో ఇచ్చాడు, నాకు సెల్ఫీ సార్. నేను అడిగాను సార్, నేను డైరెక్ట్గా అడిగేసిన ఏమన్నా తిట్టుకొని సార్ సెల్ఫీ సార్ అని కూర్చొని తీసుకున్నాం. తర్వాత కూడా ఇంటికి పిలిపించారు, మళ్ళీ అందరినీ జబర్దస్త్లో పిలిపించి అందరు స్వీట్ బాక్సులు అన్నీ ఫుల్ వాల్టేర్ వీరయ్య హిట్ అయిన తర్వాత బాగా చూశాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారితో జర్నీ తమ్ముడులో కూడా చేసినట్టున్నా. నేను ఇప్పటిదాకా అంతమంది పేరు చెప్పాను కానీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ఆపానంటే బెస్ట్ ఫర్ ద లాస్ట్. అది ఎప్పటికైనా అసలు అప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు అయితే వేరే, ఫుల్ స్టైలిష్ ఫంకీ, అసలు డైలీ ఎనర్జీ. ఆయన ట్రెండింగ్ ప్యాంట్స్ అవి కూడా చాలా ట్రెండ్ అయిపోయింది. మీకు అప్పుడే ఈ స్టైలిష్ అన్నిటి అప్పుడే వచ్చారు మోడల్స్. సినిమాలో ఇండస్ట్రీలో మోడల్స్ అనేది అక్కడి నుంచి వచ్చారన్నమాట. ఇది తొలి ప్రేమ అంటే నాకు తెలిసి ఇద్దరు సినిమాలనే మోడల్స్ అంటారు. వెంకటేష్ బాబు గారి సినిమాల్లో ఇక్కడ ప్రేమ అంటే ఇదారా, ఇవి అన్ని అప్పుడే జరుగుతున్న సినిమాలు. మోడల్స్ కల్చర్ అక్కడే స్టార్ట్ అయింది. మా లొకేషన్ మొత్తం ఇప్పుడు తమ్ముడు లొకేషన్ చూస్తే మేము షాక్ అయిపోవాల్సింది. అంతా ఏంది మేము మామూలు ఎన్నిగాడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, ఈ బట్టలు ఏందని భలే ఉండేది. అప్పుడు స్టార్టింగ్ నుంచి చిరంజీవి గారితో చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారితో చేసినా కానీ అప్పటి సెట్స్ ఎలా ఉండేవి, అప్పట్లో సెట్స్లో షూట్ ఎలా ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ మీరు చేస్తున్నారు కదా చాలా మారిపోయింది. ఎలా అనిపిస్తుంది? అప్పుడు బాగుండేది. అప్పుడు ఏంటంటే మనం అందరు హీరోలను చూడొచ్చు సెట్స్కి వెళ్ళినప్పుడు. ఈ బాడీ గార్డ్స్ ఇవన్నీ ఉండకపోతుండే. అంటే మాకేం భయం ఉండేది, అంటే హీరో దాకా వెళ్ళేంత వాళ్ళం కాదు మేము. హీరో గారు మీ అంత దూరం మేము ఇంత దూరం చూడడానికి కూడా భయపడుతుంది. ఇప్పుడు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం ఉండేది. అప్పుడు ఆర్టిస్ట్ అందరూ మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళు పిలిచి మాట్లాడేదాకా వెళ్ళకపోతుండే, ఎవరిని డిస్టర్బ్ చేయకపోతుండే. వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటే మనం దూరంగా ఉండి చూసుకుంటే. ప్రేక్షకులు కూడా అంతే ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఇప్పుడున్న ధైర్యం చేయకపోతుండే. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే వాల్యూ అంత ఉండేది. అంటే అప్పుడు సోషల్ మీడియా లేదు. ఎప్పుడో ఒక్కసారి చూడగానే వాళ్ళు దేవుళ్ళలా కనబడతారు మనకు అంతే. అట్లా మంచి సెట్స్లలో కూడా అందరూ వచ్చి చూసేవాళ్ళు, కానీ ఎవరు డిస్టర్బెన్స్ అలాంటివి ఉండకపోయేటి, జరగమంటే జరిగేవాళ్ళు. అండ్ సెట్స్ కూడా సేమ్ ఇంతే గొప్పగా ఉండేవి. మనం ఇప్పుడు అనుకుంటాం ఇప్పుడు ఏవైతే సెట్ వేస్తారో ఇంతకన్నా మంచి మంచి సెట్లు ఉన్నాయి. మీరు అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ ఫ్లోర్లో ఒకప్పుడు ఒక ఇల్లు సెట్ ఉండేది. అది చాలా సినిమాలు ఉంటుంది పెద్ద. మీకు అప్పుడు ఇక్కడో మెట్లు మధ్యలో మెట్లు ఉండేది కదా, అన్నపూర్ణాలు ఉండేవి అనమాట. మీకు ఏది గుడంబ శంకర్లో మన పవన్ కళ్యాణ్ గారు సెకండ్ హాఫ్ లో ఉంటాయి, అదే ఇల్లు అనమాట సినిమా. అంత గొప్ప గొప్ప సెట్లు. అంజీ సినిమా మీకు మొత్తం సినిమా అదే ఫస్ట్ ఫ్లోరే. ఏది గ్రాఫిక్ వర్క్ అంతా అక్కడే తీశారు. అంజీది క్లైమాక్స్ శివుంది అదంతా. మంచి మంచి సెట్లు ఉండేవి. వెళ్తుండి కలుస్తుండే, వాచ్మెన్స్ ఉంటుండే, వాళ్ళకు గుర్తుపడితే మమ్మల్ని అమ్ముతుండే లేకుండా ఆపుతుండే, అలా ఉండేది. ఇప్పుడైతే బాడీ గార్డ్స్ అయితే మేము ఒక హీరోని చూడాలంటే మాకు కూడా చాలా కష్టమే. ఇప్పుడు బాడీ గార్డ్స్ వచ్చేస్తారు. మేము అక్కడ దగ్గర ఉన్న గొడుగని అడ్డం ఉంటుంది, ఏదైనా ఉంటే సార్ని కనీసం చూద్దామన్నా కానీ మాకు కూడా దొరకదు అవకాశం. పెద్ద హీరోలను కలవలేకపోతున్నాం ఇప్పుడైతే. గోయింగ్ బ్యాక్ టు యువర్ ఓల్డ్ డేస్, త్రూ అవుట్ ద జర్నీలో మీకు ఎక్కడ బాగా స్ట్రగుల్ అయ్యారన్న? నాకు ఒక టైం ఉంది అబ్బా, జుట్టు ఊడిపోతున్నప్పుడు ఎటుగా కూడా పోయింది. అది ఎట్లా అంటే నాకు తెలిసి ఒక 2005 నుంచి 2010 వరకు లేవు షూటింగ్స్. నాకు 0 అయిపోయాను. అంటే ఒక ఉదయ్ కిరణ్, తరుణ్, సునీల్ గారు వీళ్ళందరూ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు సినిమాలు లేవు. నేను వాళ్ళ సినిమాలో ఎవ్వరు సినిమాలు చేయలేను. నేను అప్పుడు మీరు ఎవ్వరు సినిమాలు లేవు. కష్టం అప్పుడు చాలా రోజుల దాకా కష్టమైంది, అసలు సినిమాలు దొరకలేవు నాకు. మళ్ళీ బ్యాక్ అంటే నేను వచ్చింది 2015 అంతే. అప్పటిదాకా నాకు అదంతా బ్యాడ్ పీరియడ్. పైసలు కూడా ఎక్కువ ఉండకపోయాయి. ఎందుకని పోతే మా అంటే 700-800 ఇస్తుండే. అట్లా అయిపోయి నేను ఫైనల్గా ఏమైందంటే ఏజెంట్స్ ఉంటారు కదా, ఈ రౌడీ బ్యాచ్ పంపించే ఏజెంట్స్ ఉంటారు కదా, ఆ ఏజెంట్స్ త్రూగా వెళ్ళిన సినిమాలే ఎవడు సినిమా, నాయక్ సినిమా ఎవడు సినిమాకి అట్లా పోయిన. పైసలు కావాలి, పైసల పరిస్థితి ఘోరంగా ఉండే. అట్లా పోతే అప్పుడు వాళ్ళు ఒక 500 కట్ చేసుకొని నాకు ఎంత 790 రూపీస్ అట్లా ఇచ్చారు అనమాట. అట్లా చేసిన సినిమా. ఓకే, యాజ్ అన్ ఆర్టిస్ట్గా అలాంటి పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా మెయింటైన్ చేసేవారు? అంటే చాలామంది ఇంకా మన వల్ల కాదు, వెళ్ళిపోదాం లైట్, ఇంకా అవ్వదు, ముందుకు వెళ్ళలేము అని అలాంటి పీరియడ్ కదా. అవును. సో అలాంటి పీరియడ్లో మీకు అంటే మోటివేషన్ ఎలా వచ్చింది? మోటివేషన్ అంటే అండి నాకు ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ కూర్చున్నది కూడా నాకు ఏంటంటే 6 సెన్స్ ఒకటి ఖచ్చితంగా నాకంటూ ఒక రోజు ఉంది. నేను దీన్ని వదలకుండా స్ట్రగుల్ చేస్తూనే ఉండాలి. నీకు ఏదో ఒక రోజు వస్తుందనే నాకు మైండ్లో ఉంటుంది. నేను ప్రతి శనివారం ఆదివారం అప్పుడు జాబ్ చేస్తుండే. యాక్చువల్లీ ఏంటంటే నాకు కొంచెం అన్నం పెట్టింది నా జాబే, అది ఉన్నది కాబట్టి నేను వదలలే ఇండస్ట్రీని ఇప్పుడు కూడా. ఆ జాబ్ చేసుకుంటూ ఇది స్ట్రగుల్ చేస్తున్నా. మేబీ నాకు తెలిసి ఒక్కోసారి జాబ్ వల్లనే నాకు రాలేదేమో బ్రేక్ అనేది నాకు అనిపిస్తుంది. ఎక్కువ టైం ఆ జాబ్లో పెట్టడం వల్ల ఇక్కడ రాలేదు అనిపిస్తుంది. సో అది అన్నంకు జరిగిపోయేది, ఇంట్లో ఫుడ్కు జాబ్ ఉండే, కానీ ఎవ్రీ సాటర్డే సండే ఇక్కడే ఉంటుంది. ఇంద్రానగర్, కృష్ణానగర్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్లోనే ఉండి అన్ని ఫోటోలు ఇచ్చుకుంటూ అందరిని కలవడమే ఉండేది నా పని. అట్లా ఏదైనా వేషం పడేది.
ఆ టైంలో ఎప్పుడన్నా ఎవ్వరో ఇస్తారు నాకు అనేది ఒక హోప్ ఉంది అబ్బా, నాకు ఎవ్వరో నా కోసం ఉంటారు, ఎవ్వరో 100% హోప్. ఇప్పుడు కూడా ఈరోజు కూడా పెద్ద వేషం పడలేదని అది కాదు, ఎవరో నా కోసం రాస్తూ ఉండొచ్చు, ఏదో ఒక క్యారెక్టర్ అయితే ఉన్నదని నాకు చాలా ఫిక్స్ అయిపోయింది మెంటలీ నాకు అది. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ అబ్బా. ఇక్కడ ఒకటే మనం మైండ్ కరెక్ట్ పెట్టుకొని సిన్సియర్గా వర్క్ చేస్తే ఏదో ఒక రోజు మనకు బ్రేక్ వస్తాయని ఒకటి హోప్ ఉంది. అండ్ కమింగ్ టు జబర్దస్త్ థింగ్, జబర్దస్త్లోకి కొత్త వాళ్ళు రావడం అంటే కొంచెం కష్టం అంటారు కదా, లేదు యాక్టింగ్లోకి కొత్త వాళ్ళు రావడం అంటే యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్గా చిన్నప్పటి నుంచి మీరు యాక్ట్ చేస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్? లేదండి, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ స్కోప్ ఉంది 100%. మీరు రావద్దు అనేది ఏం లేదు మీకు. అంటే నేను కలర్లు కాదు, బాడీ షేపింగ్ కాదు, ఏం లేదు, అందరు ఆల్ ఆర్ వెల్కమ్. కానీ మీకు యాక్టింగ్ కూడా రావాలి, అది ఇంపార్టెంట్. మేము చెప్పేది మీకు యాక్టింగ్ రావాలా, మీ లోపల చిన్న టాలెంట్ కూడా ఉండాలా. యాక్టింగ్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఆడిషన్ తీసుకునేది దానికోసమే వీళ్ళందరూ. మనకు రిజెక్ట్ అవుతుంటే నాకు రావట్లేమని కాదు, మన లోపల యాక్టింగ్ లేనప్పుడే రాదు. అట్లా నన్ను కూడా ఇప్పుడు చాలా మంది, నేను పుష్పకి ఎన్నో ఆడిషన్ ఎప్పుడు కూడా నన్ను తీసుకోలే. అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. ఇప్పుడు పుష్ప లాంగ్వేజ్ వేరే, నా లాంగ్వేజ్ వేరే, అది సూట్ అయినప్పుడే తీసుకుంటారు కదా, తప్పట్టేది ఏం లేదు. నేను చెప్తున్నా అట్లా. ఇప్పుడు అదే లాంగ్వేజ్ నాకు వచ్చి ఉంటే ఇప్పటి నేను కూడా ఉండేవాడిని. సో వాళ్ళకి నచ్చాలి. సో బేసిక్ అన్నా రావాలి మనకు. వీడికి వచ్చి మనం బిత్తర పోయినామంటే తీసవతల పడేస్తారు ఇక్కడ మాత్రం. ప్లస్ దీని మీద సిన్సియర్గా వర్క్ చేయండి. మీరు అనుకున్న టార్గెట్ ఏది ఉందో, 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం, ఆ టార్గెట్ ఖచ్చితంగా పెట్టండి. కొంచెం ఎక్కువ రోజులు పెట్టండి మీరు, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తుంది మీకు. ఈడ నమ్ముకున్న వాళ్ళు కలమతల్లి ఎవరు కూడా వెనక పోలేరండి, డెఫినెట్గా బాగుపడతారు, ఏదో విధంగా బాగుపడతారు. అది మాత్రం హోప్ ఉంది. ఆల్ ఆర్ వెల్కమ్, నేను ఎవరిని రావద్దని అయితే అంటలే. అన్న, కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, నార్మల్గా మీకు 2 కొడుకులు కదా? అవునండి. సో ఎవరినైనా లాంచ్ చేయడానికి చూస్తున్నారా? ఎవరికైనా అనే థాట్ ఏదైనా ఉందా? అంటే నేను మా పిల్లలు మంచిగా, అంటే గొప్పగా కాదు, బాగా చదువుకుంటారు ఇద్దరు కూడా. పెద్దోడు గోల్డ్ మెడల్ స్టడీస్లో, డిగ్రీలో లయోలా కాలేజ్ మన ఇక్కడ సుచిత్ర లయోలో చదువుకుంటాడు. డిగ్రీలో మంచి పేరు వచ్చింది, మంచి గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత దాని నుంచి జాబ్ కూడా వచ్చింది వాడికి, HSBCలో జాబ్ చేశాడు కొన్ని రోజుల దాకా. జాబ్ చేసి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. లుకింగ్ ఇట్లా బాగానే ఉంటుంది సార్. తండ్రిగా నేను అనడం కరెక్ట్ కాదు, కానీ నేను అన్నాను రా, ఇక్కడ చాలా కష్టము, నేనే ఇన్ని కష్టాలు పడ్డా, నువ్వు వచ్చి మళ్ళీ ఎందుకు ఇబ్బందులు పడతావు, మంచి జాబ్ చేసుకో, నేను శాలరీకి ఇలా ఉంటే సెటిల్ అవుతావు అని అంటే ఆడు వింటలేడు. నేను ఏదో ఒకటి చేయాలంటే మన వైజాగ్ గురుగారు సత్యానంద్ మాస్టర్ గారు ఉన్నారు కదా, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చిన ఉన్నారు. నేను ఒకసారి గురుగారిని అడిగి చూస్తా అని చెప్పేసి మా అప్పారావు గారి ద్వారా ఒక అప్రోచ్ అయ్యాను. చూడాలి ఎలా ఉంటుందో అనేది తెలియదు. హోప్ ఏమన్నా బాగా జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక అబ్బాయి వాడు సినిమాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు, కానీ వాడు వచ్చేసి గ్రాఫిక్ వర్క్స్ అలాంటివి చేయాలని వానికి బాగా ఇష్టం, టెక్నికల్గా వానికి బాగా. అండ్ అంటే షేర్ బజార్ మీద మంచి నాలెడ్జ్ ఉంది వాడికి. మేబీ చెప్పలేము, షేర్ బజార్లో ఏమైనా చేయొచ్చు, లేక సిఏ అన్నా చేయొచ్చు ఏదైనా. అది పెద్దోడు కూడా సిఏ చేస్తున్నాడు. ఇది కాకుండా ఆల్టర్నేటివ్ సిఏ చేస్తున్నాడు, అట్లా సివిల్స్ కూడా రాస్తాను నేను పెట్టుకుంటాను. స్టడీ బాగుంది, ఓకే ఏముంది ఒకటి అది చేస్తూ ఇది చెయ్యని చెప్పాను, ట్రై చేద్దాం అంటే ఇంకా ఏం తెలియదు. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటన్నా? అంటే రీసెంట్గా ఒక సినిమా గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. ఒక మంచి డైలాగ్, కరెక్ట్ టైమింగ్లో ఒక డైలాగ్ కూడా పడింది మీకు, రామ్ చరణ్ గారికి డైరెక్ట్గా రామ్ చరణ్ గారితో ఒక డైలాగ్ అనమాట. సో గేమ్ చేంజర్ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి. నేను సినిమా స్టార్ట్ అయినప్పుడు తిరుగుతున్నాను. అప్పుడు మన సినిమా కోఆర్డినేటర్ అంకిత్ గారు అని ఉండే. ఆ సార్ ఏం చెప్పారంటే, వస్తుంది ఏదో ఒక రోజు ఏదో ఒకటి క్యారెక్టర్ పెడతానులేండి, ఇందులో చాలా ఉన్నాయి, ఎప్పుడని చెప్తాను. ఒక చిన్న ఫోటో సెషన్, ఆడిషన్ తీసుకోలేదు, ఫోటో సెషన్ తీసుకొని పంపించేశాడు. ఓకే, 2 years అయిపోయింది. కానీ నేను ఎప్పుడు వారం సార్ గుడ్ మార్నింగ్ పెడుతున్నా. సార్కి ఎప్పుడన్నా అనుకున్నా. తర్వాత ఒక ఆర్టిస్ట్ చేయాలి ఈ బ్యాచ్లో, ఆర్టిస్ట్ ఆ రోజు రాలేడు. సో అంకిత్ గారికి సడన్గా నేను ఎట్టో గుర్తొచ్చాను తెలియదు, కానీ నాకు ఫోన్ చేసి పిలిపించారు. పిలిపించిన తర్వాత పోయాను షూటింగ్. ఫస్ట్ డే ఏం లేదు, సెకండ్ డే నాకు డైలాగ్ ఉందని ఆ స్క్రిప్ట్లో ఉంది, ఆ క్యారెక్టర్కి డైలాగ్ ఉందని ఉంటే, అప్పుడు వాళ్ళు అంతా మెడ్రాస్ వాళ్ళు ఉన్నారు గేమ్ చేంజర్కి, ప్లస్ మన వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసి డైలాగ్ నేర్పించింది. నేర్చుకో, చెప్పాలి, బాగా చెప్పాలి సార్ ముంగట అని చెప్తే చెప్పిన తర్వాత సార్కి ఏదో నార్మల్ అనిపించింది అనుకుంటా. శంకర్ సార్ డైరెక్షన్లో సినిమా చేయడమే గొప్ప బా. అసలు ఆ సినిమా చేసినప్పుడు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు సార్కి ఎందుకో చూస్తే నా లుక్ బాగా అనిపించలే, ఈ గడ్డ మీద గాను. వెంటనే మేకప్ మ్యాన్ పిలిపించేసి ఈ మొత్తం లెప్పించేశాడు. ఒక 10 నిమిషాల్లో జరిగిన స్టోరీ నల్లగా చేసి ఇదంతా పీచి మీసాలు తిప్పేసి అప్పుడు కూర్చోబెట్టి డైలాగ్ చెప్పించారు. కాస్ట్యూమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాస్ట్యూమ్ కూడా స్కానర్ రౌడీ స్కానింగ్ ఉంటుంది యాక్చువల్గా, అవన్నీ సినిమాలో లేవు కానీ ఉంటుంది యాక్చువల్గా. స్కానింగ్ ఉంటుంది, ఎవడన్నా వచ్చి స్కాన్ చేసి రౌడీ అడగాడు పైసలు, అక్కడ నుంచి కూర్చుంటే వచ్చి స్కాన్ చేసి నాకు వేయాల 70 రూపాయలు 80 రూపాయలు అట్లా చిన్న వచ్చింది అనమాట. అప్పుడు ఇట్లా పడే రౌడీడు, చిల్లర రౌడీ, అలాంటి క్యారెక్టర్. ఆ డైలాగు కలెక్టర్ గారికి ఆకలిస్తుందంట, ఒక ముద్దుంటే పెట్టమ్మా అని అడుగుతున్నానని డైలాగ్ పడ్డది. అది
సినిమా రిలీజ్కి ముందు ట్రైలర్లో రావడం అస్సలు నా అదృష్టం అనుకో. ట్రైలర్ లో ఆ డైలాగ్ బాగా నోటీస్ అయింది అందరు. ఏదైతే రామ్ చరణ్ గారు ఒక డైలాగ్ చెప్తారో ఆ డైలాగ్కి కౌంటర్ ఇది. అవును. అండ్ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది అంకిత్ గారికి, మెయిన్ కోడైటర్ మన నరసింహ గారికి, వీళ్ళందరూ ఉన్నారు. అండ్ దిల్ రాజు గారి క్యాంప్ మొత్తం అందరు యూనిట్కి, దిల్ రాజు గారికి, అలాగే మా డైరెక్టర్ శంకర్ గారికి, వాళ్ళ టీంకి, అండ్ మా హీరో రామ్ చరణ్ గారికి థ్యాంక్ యూ సార్. మీతో పాటు మేము యాక్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషం, మా అదృష్టం అనుకుంటాం మీ బ్యానర్లో కానీ మీతో పాటు చేసినందుకు. సినిమా చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. ఎవరెవరు మాట్లాడుకో మాకు సంబంధం లేదు. సినిమా చూసిన తర్వాత నేను ఏం చేశానంటే నేను చూశాను, మా పిల్లలకు కూడా చూపెట్టి, నేను చూడాలి, మా జనరేషన్ కూడా చూడాలి, మా పిల్లలకు కూడా ఫస్ట్ డే మార్నింగ్ షో చూపెట్టినాం. ఇక్కడ వాళ్ళు కూడా జెన్యున్గా చెప్తారు, వాళ్ళ ఆ టైం లేదు, వాళ్ళు జెన్యున్గా చెప్పిన రిపోర్ట్ అందరికి బాగా నచ్చిందండి. సినిమా చూసిన ప్రతి వ్యక్తి బాగుందన్నారు. ఈ బాగాలేదు అన్న వాళ్ళు ఎవరో మరి నాకు ఇప్పటికీ తెలియదు. మళ్ళీ అంటే బయట టాక్ కూడా ఎలా ఉందంటే కావాలని సినిమాని నెగిటివ్ చేసినట్టు అని చెప్పేసి అంటారు కదా. సో యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్ కింద, యాజ్ అన్ ఆర్టిస్ట్ కింద మీరు దానికి ఏం రెస్పాన్స్, అంటే లైక్ రివ్యూస్ మీద కానీ మీరు ఫేస్ చేసిన దాని మీద కానీ? నాకు నిజంగా బాధ అనిపించింది ఏంటంటే, ఆ రోజు నేను థియేటర్ నుంచి బయటకు వచ్చాను, మార్నింగ్ 7 o'clock చూసి బయటకు రాగానే ఛానల్ వాళ్ళు ఏమంటారు తెలుసా, సినిమా బాగాలేదంట కదా, సెకండ్ హాఫ్ బోర్ అంట కదా, ఈ పాట లేదంట కదా, ఇవి అడుగుతున్నారు. అరే మీరు అడగాల్సింది ఏంటి, సినిమా ఎట్టుందని నన్ను అడుగురి, నేను అప్పుడు చెప్తా నాకు నచ్చిందా లేదా, నాకు రివ్యూ ఏంది, రివ్యూ చెప్పను నేను, నా ఒపీనియన్ చెప్తా అంతే. అంతేగాని ప్రతి ఒక్కరు రివ్యూలు ఇచ్చుకోవడం పోతే ఇక రివ్యూలే ఉంటాయి తప్ప ఇంకా సినిమా చూడరు. సినిమా మంచి సినిమా అంటే నిజంగా. ఈ సినిమా ఒకవేళ ఇప్పుడు శంకర్ గారు అప్పుడు తీసిన జెంటిల్మ్యాన్ సినిమాలు తీసినప్పుడు కూడా ఈ రివ్యూర్స్ ఉంటే అన్ని సినిమాలు ఫ్లాప్ చేసేవాళ్ళు వీళ్ళు. నిజంగా చెప్తున్నా, జెంటిల్మ్యాన్ ఫ్లాప్ అయ్యేది, ప్రేమికుడు ఫ్లాప్ అయ్యేది, అపరిచితుడు అటర్ ఫ్లాప్ అయ్యేది, ఈ రివ్యూర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. అరే మంచి సినిమాని కావాల్సుకొని ఒకళ్ళ మాట ఎవరు ఇంకో మాట మొత్తం స్ప్రెడ్ చేసేసారు దాన్ని. కానీ అదైతే మంచి సినిమా. నేను చెప్తున్నా కదండి, ఈరోజు ఇదే సినిమాని ఓటీటీలో చూసి ఎంతమంది మెచ్చుకోరు చూడు. అరే సినిమా బాగుంది కదా అని అంటారు. ఆ రోజు రియల్ ఒరిజినల్ జెన్యున్ టాక్ ఉంటుంది. అండ్ నెట్ఫ్లిక్స్లో నెంబర్ 1 ఉంటుంది హిందీలో. మీరు చూడండి గుంటూరు కారం ఎట్లుండే లాస్ట్ ఇయర్, అది కూడా మంచి సినిమానే, దాన్ని కూడా ఇట్లనే చేసిర్రు. బాబా సినిమాలు అన్నింటిలో ఇట్లా చేస్తే కష్టం, కొన్ని కోట్లు పెట్టి తీస్తున్నారు, మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇండస్ట్రీ బాగుంటుంది, ప్రొడ్యూసర్స్ అందరు బాగుంటుంది, అందరు హీరోలు బాగుంటే బాగుంటుంది. 100 సినిమాలు తీస్తారు వాళ్ళు, 100 ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి ఇక్కడ, అందరు చాలా మందికి వర్క్ వస్తుంది. దేవర కట్నే చేసారు, దీని కట్నే చేసారు, అన్ని సినిమా కట్నే చేసారు, మళ్ళీ పెద్ద సినిమాలకు అన్నిటికీ. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్న ఆఫ్టర్ గేమ్ చేంజర్, దాని తర్వాత ఇప్పుడు ఏం రాబోతున్నాయి మీ నుంచి? గేమ్ చేంజర్ ముందు కొన్ని సినిమాలు చేసినా నేను, అవి రిలీజ్కున్నాయి. దసరా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా వస్తుందండి, కింగ్ జాక్ క్వీన్ అని. ఆ సినిమాలో దసరాలో చేసిన ఆర్టిస్ట్ ఒక అతను హీరోగా చేస్తున్నాడు. అట్నే మన శ్రీకాంత్ వదిల గారు బ్రదర్ ఆ సినిమా నుంచి లాంచ్ అవుతారు అనుకుంటా హీరోగా. కేడీ సినిమా అనేది తీశారు నాగార్జున గారితో, డైరెక్టర్ గారు. ఆ సినిమాకి డైరెక్టర్ అండి కింగ్ జాక్ క్వీన్. అందులో చిన్నగా నాకు ఒక నెగిటివ్ క్యారెక్టర్ బాగుంది, మెయిన్ విలన్ తమ్ముడు క్యారెక్టర్, విత్ ముస్లిం గెటప్, వితౌట్ ముస్టాచ్, బాగా తీశారు. నాకు చిన్న హోప్ ఉంది అది కూడా వర్కౌట్ అవుతుందని. సినిమా మాత్రం బాగుంటుంది, టేకింగ్ అదిరిపోతుంది. డైరెక్టర్ గారిని నేను ఫ్యాన్ అయిపోయినా సినిమా తర్వాత. డైరెక్టర్ అంటే ఇట్లా ఉండాలా, అంటే ఆర్టిస్ట్ డైరెక్టర్ ఆయన అయితే నిజంగా. నేను జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇట్లా నవ్విస్తారు అంటే నాతోటి కూడా అటువంటి తీసుకుంటే అంటే వేరే, అంటే నా లోపల ఉన్నాడు అని తీశాడు బయటికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కిరణ్ సార్, మన కింగ్ జాక్ క్వీన్ టీం, ఎంటైర్ టీం కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మంచి టీము, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు ఆ ఎస్ఎల్వి ప్రొడక్షన్స్ వాళ్ళు. లవ్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఇంకొక సినిమా వస్తుంది హైందవ అనే సినిమా, ఈ మధ్యకాలం ఒక చిన్న టీజర్ వచ్చింది, బెల్లంకొండ సీన్ గారిది. ఆ సినిమాలో కూడా చిన్న నెగిటివ్ షేడ్ ఉన్న ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది హీరో గారిది. ఆ సీన్కి ఒక నెగిటివ్ క్యారెక్టర్. ఆ ప్రొడక్షన్ హౌస్ కూడా చాలా మంచి వాళ్ళు కూడా. అండ్ ఆ డైరెక్టర్ గారు లుధిర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్, నన్ను సెలెక్ట్ చేసుకున్నది ఆ క్యారెక్టర్. అండ్ ఇంకోటి మా అదిరేబి గారిది ఆహాలో ఒక కొత్త రాబోతుంది చిరంజీవి అని, దాంట్లో కామెడీ క్యారెక్టర్ ఇచ్చారు. మళ్ళీ అభి గారు ఎట్లా అంటే ఆయన ఎపిసోడ్స్లో ఉండే థింగర్ నవీన్ గారు ఉంటాడు కదా, అభి గారు స్కిన్ దొంగల స్కిట్లాలు ఉంటాడు ఎర్రిపప్ప నవీన్ గారు, ఆ ఎర్రిపప్ప క్యారెక్టర్ ఇచ్చాడు. సూపర్ వర్కౌట్ అయింది. అయితే విలన్ పక్కన రైట్ హ్యాండ్ టైపు, ఆయన ఒకటి చెప్తే ఈడు ఒకటి చేస్తాడు లెక్కలు, ఫుల్ ఫన్నీ ఉంటుంది క్యారెక్టర్. అండ్ అలాగే ఇంకొకటి డెవిల్స్ చైర్ అని ఇంకొక మా కొత్తది, మా అమెరికన్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, వెంకట్ దుగ్గిరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, బాబీ గారు, వీళ్ళందరూ కలిసి చిన్న చిన్న అమౌంట్ వేసుకొని ఒక చిన్న టీచర్, గంగాధర్ గారు డైరెక్టర్ దీనికి, డెవిల్స్ చైర్ అని. అది కూడా మంచి సైకలాజికల్, ఇప్పుడు వస్తున్న దయ్యం లాంటి, అందులో ఒక కొత్త నవీన్, ఎప్పుడు చూడండి నవీన్ చూస్తారు మీరు. అది ఎట్లుంటుందని చిన్న క్యారెక్టర్, కానీ ఆ ఫుల్ లెంత్లో చేస్తే మాత్రం అదిరిపోతుంది అలాంటి క్యారెక్టర్, బాగా తీశాడు. అది డెవిల్స్ చైర్ అని అది కూడా రాబోతుంది. అండ్ ఇవన్నీ కాకుండా ఇంకొకటి చాలా మంచి సినిమా ఈ మధ్యకాలం చేసింది ప్రదీప్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సార్. కళ్యాణ్ రామ్ గారు హీరో, విజయశాంతి గారు, వీళ్ళందరూ చేస్తున్న సినిమాలో
ఇందులో కూడా హీరో ఇంట్రొడక్షన్. ఒక పాత రౌడీ వీడు మంచోడు అయిపోయిన తర్వాత వీడికి ఒక సింపతి, అంటే మంచి క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ ఒకటి బాగా చేశారు. ఇవన్నీ రిలీజ్ కునే ఇంకా చిన్న చిన్న పేర్లు లేని కొన్ని ఉన్నాయండి. మళ్ళీ అట్నే మా సత్యబాబు గారు డైరెక్టర్, యువి సత్యబాబు గారు, ఆయన డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాను. సో మొత్తానికి అయితే కొంచెం బిజీ షెడ్యూల్లో అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ రిలీజ్ కున్నాయి. సో దీని తర్వాత మేము మళ్ళీ కొత్త నవీన్ అన్న అయితే చూడబోతున్నాం. ఇంకో సినిమాలు హిట్ కావాలా, పేరు హిట్ కావాలా, అప్పుడు వస్తుంది కొత్త నవీన్. అప్పటిదాకా మనం ఏం చేయలేము. సినిమా హిట్ అయితేనే పేరు వస్తుంది అబ్బా, అందులో మన పాత్ర కూడా హిట్ కావాలి. సో దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెగిటివ్ రోల్స్ కూడా రావచ్చు కదా. నాకు నెగిటివ్ రోల్స్ చేయాలని చాలా ఇష్టం. యాక్చువల్ నెగిటివ్ చేస్తేనే పాపులర్ కావాలని ఉంది నాకు. కామెడీ అనే ఓకే బాగానే వచ్చింది పేరు, దానివల్ల బతున్నా. నెగిటివ్ రోల్ వస్తే కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు ఓల్డ్ డేస్ నుంచి ఇప్పటి వరకు త్రూ అవుట్ ద జర్నీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారన్న? నేను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నా. ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాను. నేను సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ షూటింగ్ లేకున్నా ఎంజాయ్ చేస్తా, షూటింగ్ ఉన్నా ఎంజాయ్ చేస్తా. పిచ్చి సినిమా ఇండస్ట్రీ అంటే ఇంటికాడ నుంచి పొద్దున్న బండి తీసుకొని వస్తా, షూటింగ్ ఉన్న రోజు కార్ వేసుకొని వస్తా, షూటింగ్ లేకుండా బండే తీసుకొస్తా. ఎందుకంటే చాలా ప్లేసులు తిరుగుతున్నాం కదా ఈ ట్రాఫిక్లో పోయి ప్రతి ఆఫీస్ని కలవడము, కొత్త వాళ్ళని కలవడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో కొత్త ఆఫీసులకు పోవడము. ఒక డైరెక్టర్ని కలవడానికి పడే కష్టం ఎట్లుంటుంది, పొద్దు నుంచి వెయిట్ చేసి 5 రోజులు. ఒకవేళ మీరు ఫ్రీగా ఉంటే మీ డే రొటీన్ ఏంటన్నా? షూటింగ్ ఉంటే ఆబ్వియస్గా షూట్లో అయిపోతుంది. అవును. ఫ్రీగా ఉన్నప్పుడు మీ డే రొటీన్ స్టార్టింగ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అంటే మార్నింగ్ లేస్తాను, చాయ్ తాగుతా, టీవీ చూస్తా బాగా. ఫస్ట్ అప్డేట్స్ మొత్తం, ఈ కొత్త మీమ్స్, ఈ రోజు ట్రెండింగ్ ఏం మీమ్ అనేది అది చూస్తాను నేను. ఎవరి మీద జరుగుతుంది, ఎవరు ఏం చేస్తారు అది కొన్ని చూస్తా, నవ్వుకుంటా పొద్దున పూట. తర్వాత నా రీల్ చూస్తాను. నేను ఒక రీల్ అప్లోడ్ చేస్తా, ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే. యూట్యూబ్ అంత పోవట్లేదు ఈ మధ్యకాలం. అప్లోడ్ చేసేసి నన్ను మర్చిపోద్దు జనాలు. నేను రోజు ఉండాలి కాబట్టి ఇది ఒకటి ట్రెండింగ్లోనే పెడతా. పెట్టిన తర్వాత స్నానం చేసి వర్క్ ఏం లేదు ఆ రోజు నాకు, వెళ్తాయి ఇక్కడికి. అంతే. మనం ఈ ఫస్ట్ మా బాబీ ఉంటాడు, జబర్దస్త్ బాబీ, పంచప్రసాద్, కొంతమంది ఇండస్ట్రీలో నాతో పాటు తిరుగుతారు. వాళ్ళందరూ ఫోన్ చేసి కనుక్కుంటా ఏ ఆఫీస్లో ఎక్కడ ఉన్నాయి, ఎవరు డైరెక్షన్ ఏంటి అట్లా డైరెక్షన్ ఇప్పుడు అందరూ ఫోన్ చేసి వచ్చి అందరు కలిసి చేసి సాయంత్రం వరకు ఇక్కడిక్కడ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. సో అదొక వర్క్, అంటే అది వర్క్ కంపల్సరీ. ఫ్యాక్టరీకి వెళ్ళినట్టు నేను డైలీ అంతే. ఓకే అన్న. సో ఈ జర్నీలో మీరు బాగా నేర్చుకుంది ఏంటన్న ఇండస్ట్రీలో నేర్చుకుందంటే మంచి యాక్టింగ్ రావాలా, మంచి పేరు రావాలా కాక. అప్పుడైతేనే ఇక్కడ వాల్యూ. ఇట్లుంటే వాల్యూ ఉండదు. ఏ పలకరిస్తారు అంతేగాని లోపల రాని మాత్రం అన్నారు, నవ్వుతారు అంతే. ఇక్కడ మాత్రం తొందరగా వచ్చేయాలి బ్రేక్. అవును. తొందర బ్రేక్ రాలేదనుకో ఈ రోజు స్ట్రగులే. నాకు తొందర బ్రేక్ వచ్చి పడి కోటీశ్వరుడు అవుతాడు. ఈ మంచి గొప్ప ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని తిరుగుతుంది. ఇక్కడ రాలే కాబట్టి నాకు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 50 years పడుతుంది. ఈ 75లో పుట్టిన ఈ సంవత్సరం. టోటల్ ఎన్ని మూవీస్ అన్న 50 years లో? ఎన్ని మూవీస్? 200 అయింది వచ్చి ఇప్పటికి. 200 సినిమాలు. ఆ 200 సినిమాలో చెప్పుకోదగ్గ 50 ఉంటాయి. ఇక నేను చెప్పుకోలేను, నా సగల్ సినిమాలు 150 ఉంటాయి, అది వేరే. కానీ అవి కూడా గొప్పయే నా లైఫ్లో. ఆ చెప్పుకోలేని సినిమాలు బ్యాక్గ్రౌండ్లో తిరిగిన సినిమా కూడా నాకు చాలా గొప్ప. ఎందుకంటే ఆ రోజు బ్యాక్గ్రౌండ్ తినడానికి కూడా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గ్రేట్ నాకు. అవును. ఎందుకంటే ఆ రోజు నాకు ఇవ్వకుంటే ఈ రోజు ఇంత ముందు దాకా నేను రాకపోతాను కదా. అప్పట్లో ఇంత యాక్సెస్ కూడా లేదన్న. యాక్సెస్ అప్పుడు బాగుండేది ఇప్పటికన్నా. ఇప్పుడన్నా ఆడిషన్లు ఉంటాయి, అప్పుడు అవన్నీ లేవు. నువ్వు ఫోటో తీసుకుపోయి మేనేజర్కి ఇచ్చి నువ్వు 2 రోజులు కనబడు. కోఆర్డినేటర్ గారు, మేనేజర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఏమనుకుంటున్నారు సార్, పాప పిల్లగాడు అక్కడి నుంచి వచ్చి తిరుగుతున్నాడు రోజు, మనకి ఏదో డీర్ రాయా అంటే. కంపెనీ ఆర్టిస్ట్ ఉండేది అనమాట అప్పుడు. కంపెనీ ఆర్టిస్ట్ అంటే ఒక సినిమాకి 10 మంది 20 మందిని కంపెనీ ఆర్టిస్ట్లో పెట్టుకుంటుండే. వీళ్ళ వల్ల ఏంటంటే రోజులు పోయి ఉండాలి షూటింగ్ లొకేషన్లో. ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేసుకొని వచ్చేస్తుండే అనమాట. ఇలా అయిపోయింది నా పాత్ర అంటే వెళ్ళిపోవడం, రేపటి నుంచి ఉండదు వీడికి. అట్లా కంపెనీకి 10 మంది ఆర్టిస్ట్ ఉంటారు అన్నమాట. సార్ కంపెనీ ఆర్టిస్టులను వేయండి సార్ అని బతిమలాడుకుంటుండే. అప్పుడు అదొక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు అంతా మధ్యలో మీడియేటర్స్ అయిపోయారు. ఏ క్యారెక్టర్ కావాలన్నా కోఆర్డినేటర్కి చెప్తారు, రౌడీలు కావాలన్నా కోఆర్డినేటర్కి చెప్తారు, ఆర్టిస్టులు కావాలంటే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్కి చెప్తారు. కంపెనీ ఆర్టిస్టులు లేరు. కంపెనీ ఆర్టిస్ట్ ఏంటంటే కోఆర్డినేటర్ చూజ్ చేసుకొని పెట్టుకుంటాడు వీళ్ళందరూ 10-20 మంది, 10 మంది అమ్మాయిలని 10 మంది అబ్బాయిలని. అప్పుడు ఫ్రెండ్స్ క్యారెక్టర్ అంటే వీళ్ళే ఉంటారు, ఇంట్లో పని అంటే వీళ్ళే ఉంటారు, పోలీసులు అంటే వీళ్ళే ఉంటారు. ఓకే, అట్లా. అండ్ ఇండస్ట్రీలో బ్రేక్ రావాలని నేర్చుకున్నారు. ఇండస్ట్రీలో ఏది చేయకూడదు అన్న? ఇండస్ట్రీలో ఏం చేయొద్దు అంటే కొన్ని అసాంఘిక కలాపాలు చేయొద్దమ్మా ఇక్కడ. ఓకే, తొందరగా బ్యాడ్ అయిపోతాం మనం ఇక్కడ. ఇక్కడి అక్కడ చెప్పడాలు, ఈ జోకడాలు ఇవి చేయొద్దు. యాక్చువల్గా ఈ జోకడాలు చేస్తే వస్తాయి అనుకుంటాం, కానీ జోకితే ఏమైతే అంటే ఈ జోకడాలాగానే చూస్తారు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వీటి ముంగట మాట్లాడొద్దురా, మీ జాగ్రత్తగా ఉండరా, నా నీ గురించి చెప్పారంటారు. ఇది చాలా డేంజర్. ఇక్కడే అక్కడ చెప్పడం, జోకడాలు ఇవన్నీ పక్కన పెట్టి సిన్సియర్గా చేసుకో పని, బాగుంటుంది. అంతేగాని గొప్పలు చెప్పి ఏదో చేసుకుంటే తప్ప ఏదో దొరికిపోతాం మనం. అది మనకు లేదంటే లేదు, మనల్ని ఎవరు ఏమన్నారు. ఇక్కడ గరీబోన్ సార్ నేను నాకు పైసలు లేవంటే పైసలు లేవని చెప్పు, అంతేగాని వాళ్ళ ముందు ఉన్నట్టు యాక్టింగ్ చేయడము, ఏదో పెట్టినట్టు చేయడము అన్నీ వేస్ట్ అండి. ఒక్కరోజుకే ఉంటుంది, తర్వాత నెక్స్ట్ డే ఉండదు.
ఓకే. అండ్ వన్ లాస్ట్ సజెషన్ టు ద యంగ్స్టర్స్ ఏం చెప్తారు? యంగ్స్టర్స్ మీరు మంచిగా ఉన్నారు, బాగున్నారు, ప్లస్ తప్పుడు దగ్గర పోకుండా మంచిగా మీరు సినిమాలో రావాలనుకుంటే సిన్సియర్గా ట్రై చేయండి. అండ్ మాకు ఇప్పుడున్న వాళ్ళకి మంచి స్కోప్ ఏంటంటే ఎవరు ఇన్స్టాగ్రామ్ వాళ్ళదే ఉంది, ఎవరు యూట్యూబ్ వాళ్ళే ఉంది కాబట్టి వాళ్ళ దాంట్లో చేసుకోండి, పేరు వస్తుంది. చాలా మంది అలా కనబడ్డోళ్ళు ఈ రోజు స్క్రీన్ మీద కూడా కనబడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మేము సగులు చేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టి ఇప్పుడున్న వాళ్ళని తీసుకుంటారు వాళ్ళు. అంటే గ్రేట్ మీరే కదా ఇంకా మాకన్నా. సో ఒకవేళ ఇదే ఇన్స్టాగ్రామ్ అప్పట్లో ఉండుంటే అమ్మో ఇప్పుడు మొత్తం అందరు ఆర్టిస్టులు అయి ఉంటుండే. మొత్తం ఆ ఇన్స్టాగ్రామ్ పగిలిపోయేది. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న ఆర్టిస్టులు వేరేలా లెక్కేది. అమ్మో ఇందులో ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఒక స్టేజ్ వరకు మాకు అందరు కంపెనీ ఆర్టిస్టులకు వర్క్ వచ్చేది. ఎప్పుడైతే చిత్రం సినిమా వచ్చిందో అక్కడ నుంచి ఆర్టిస్టులు పుట్టుకొచ్చారబ్బా. చిత్రం సినిమాకి ఫస్ట్ టైం ఆడిషన్స్ లాంటివి పెట్టారన్నమాట తేజ గారి సినిమాకి. అప్పుడు 1000 మంది వచ్చారు చిత్రం సినిమాకి ఆడిషన్ చేయడానికి. అప్పుడు దాని తర్వాత నువ్వు నేను జయము ఇలాంటి అప్పుడు తేజ గారి సినిమాలు చేయాలంటే అంత వదో వేరే క్రేజ్. పెద్ద పెద్ద ఆర్టిస్టులు గోడల మీద కూర్చుంటుండే వాళ్ళ ఆఫీస్లోకి పోయి ఆడిషన్ చేయడానికి. నేను చూస్తుండే కదా ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేది అనమాట ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్. మొత్తం ఆ గల్లీకి పోయినామంటే మొత్తం ఆర్టిస్టే కనబడుతుంది. ఏ ఆర్టిస్ట్ అయినా ఆయనే కనబడుతుంది. ఇప్పుడున్న పాపులర్ ఆర్టిస్టులు చాలా మంది కూడా ఆ గోడల మీద నిలబడాలి. వాళ్ళందరినీ చూసాను నేను. అక్కడ లోపల రామానంద్ గారు అని ఒక ఆయన ఉంటుండే. ఆయన ఆడిషన్ తీసుకొని ఆయన సెలెక్ట్ చేస్తున్నమాట. అప్పుడు ఆయన చేస్తే చాలు అక్కడ నుంచి జనాలు బాగా పుట్టుకొచ్చి ఇంకా ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది ఆర్టిస్టులదిగా. అన్న వన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మన జబర్దస్త్ నుంచి వచ్చిన వేణుగారు కానివ్వండి, ఇప్పుడు అభి అన్న కానివ్వండి, హీరో కింద చేశారు అండ్ ఇప్పుడు డైరెక్షన్ కూడా స్టార్ట్ చేశారు. మీకేమన్నా ఐడియా ఉందా ఏదన్నా డైరెక్ట్ చేయాలనే కోరిక ఏదన్నా ఉందా? లేదు సార్, అంటే నేను చాలాసార్లు ఆలోచించిన మామూలు డైరెక్షన్ కావాలంటే మామూలు మైండ్ కాదు ఇది. చాలా క్రియేటివ్ మైండ్ ఉండాలి, కొత్త థాట్స్ ఉండాలి. ఇప్పుడు జనరేషన్కి టార్గెట్ పెట్టాలి. అలా తీస్తేనే సినిమా వెళ్తుంది. నేను అంటే కెమెరామెన్ మీదనో కోడేటర్ మీదనో బేస్ చేసుకొని డైరెక్టర్గా దిగిననుకో సినిమా పోయినంటే. టాలెంట్ ఉంటేనే ఇక్కడ ఖచ్చితంగా. ఇప్పుడు వేణుగారు అంత గొప్ప టాలెంట్ ఉంది కాబట్టి బలగం లాంటి సినిమా తీసి ఈరోజు ఇండస్ట్రీ హిట్ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ నేషనల్ అవార్డు దాకా పోయింది. అది నేషనల్ అవార్డు వస్తుంది. నాకు వచ్చే చిన్న హోప్ ఉంది ఆ సినిమా మీద. వేణుగారికి వస్తుంది, సినిమాకి వస్తుంది, ప్రొడక్షన్కి వస్తుంది. అండ్ అలాగే ఈ మధ్యకాలంలో మాకు ఎవరు మన రాకేష్ రాకింగ్ రాకేష్ కేసీఆర్ సినిమా తీశాడు. అందులో కూడా మంచి పాత్ర ఇచ్చాడు నాకు. అందులో ఆయన కూడా మంచి టాలెంటెడ్ పర్సన్. మేబీ ఆయన కూడా డైరెక్టర్ కావచ్చు ముందు. ఆయన మళ్ళీ అభిగారు అయితే సూపర్. ఆయన నేను స్కిట్లు చేస్తున్నప్పటి నుంచి ఆయన నాలెడ్జ్ వేరే ఉంటుంది. నన్ను ఎలా ప్రజెంట్ చేయాలో, వైరల్ ఎట్లా ప్రజెంట్ చేయాలో, కొన్ని చాలా క్రియేటివ్ థింక్ చేయాలంటే అభిగారు నెంబర్ 1 అండి. మా స్కిట్లలో కూడా మీరు చూసి ఉండొచ్చు. అప్పుడు కార్టూన్ స్కిట్ చేసాం. కార్టూన్లో వచ్చేది యాజ్ ఇట్ దింపాం. తోలుబొమ్మల స్కిట్ కానీ, అనే ఫిష్ అండర్ వాటర్ ఏం జరుగుతుంది అనేది అది కానీ, అట్లా చాలా నెంబర్ ఆఫ్ స్కిట్స్ ఉన్నాయండి. అట్లా క్రియేటివ్గా బాగా చేస్తాడు ఆయన కూడా. సో అందరూ హోప్ నెక్స్ట్ ఇంకో గొప్ప వ్యక్తి కూడా రాబోతున్నాడు. చెప్తే మళ్ళీ మొత్తుకుంటాడో తెలియదు. అన్న చెప్పేస్తున్నా, ఏమని అనుకో, తిట్టుకో, ఏమని చేసుకో. మా తాగుబోతు రమేష్ అన్న కూడా అతి త్వరలో డైరెక్షన్ చేయబోతున్నాం. గ్రేట్, ఇది ఒక మంచి అప్డేట్ మనకి. చాలా అప్డేట్. డెఫినెట్గా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మీరు వేణుగారు ఎట్లా ఇచ్చారో అలాంటి బ్లాక్ బస్టర్ ఇస్తాడు మన తాగుబోతు రమేష్ అన్న కూడా. నైస్. థ్యాంక్ యూ సో మచ్. అందులో మీకు ఏమైనా ఇచ్చారు? అండ్ ఆల్ ది బెస్ట్ మా ధనరాజ్ గారికి కూడా, ఆయన రాబోయే సినిమాకి కూడా. ఎందుకంటే మా జబర్దస్త్ పర్సన్స్ అందరూ ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది. సో అన్న మీకు త్రూ అవుట్ ద జర్నీలో బెస్ట్ జబర్దస్త్ మూమెంట్ ఏదన్నా? నాకు ఇప్పటికి కూడా నేను మర్చిపోయింది. ఎంత రాఘవేంద్రరావు చేసినా కానీ కూడా నేను దొంగల స్కిట్ ఒకటి చేస్తాం. మా దాంట్లో చాలా పాపులర్ స్కిట్ అనమాట. మా అదిరాబి గారి స్కిట్లలో వీడు ఎర్రిపప్ప, దొంగల్లో కూడా ఇంత ఎర్రిపప్ప ఉంటా అనే స్కిట్ నా లైఫ్ లాంగ్ మర్చిపోనండి. అది అలాంటి సీక్వెల్ ఎన్ని వచ్చినా చేస్తా అంతే పేరు ఉంటుంది మళ్ళీ నాకు. నేను ఎక్కడ కూడా బ్యాడ్ కానీ దాంట్లో అది బాగుంటుందండి. నా లైఫ్ లాంగ్ మర్చిపోయింది అది ఒకటండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ త్రూ అవుట్ జర్నీ మాతో షేర్ చేసుకున్నారు అండ్ మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. అండ్ ఇండస్ట్రీలో చాలా జరిగినాయి, అవి కూడా మాకు చెప్పారు. ఉన్నాయి అన్ని చాలా. అట్లా ఏం దాచిపెట్టాను ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, కానీ హట్ కావద్దు ఎవరు కూడా. నేను తప్పు మారితే సారీ. లేదు అన్న. మీరు ఒకవేళ ఇమిటేట్ చేయగలిగితే ఏ హీరోని బాగా ఇమిటేట్ చేస్తారన్న? నేనా హీరోలా బాలయ్యబాబు కొంచెం వచ్చు అంతే. ఏమన్నా మాకోసం ఒక చిన్న డైలాగ్ ఏదైనా? ఏం మళ్ళీ సార్ ఏమనుకోవద్దు. బాలయ్యబాబు సార్ ఫ్యాన్స్ నన్ను కూడా ఏమన్నా, నా ఫ్యాన్స్ ఏమనుకోవద్దు నాకు. ఎందుకంటే నేను నరసింహనాయుడు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు మాట్లాడడం మొదలుపెట్టాను. కత్తులతో కదురా, కట్టి చూపుతో చంపేస్తా. ఏ సెంటర్ అయినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, కట్టి చూపుతో కాదురా, కత్తులతో కాదురా, కట్టి చూపుతో చంపేస్తా. నీ మూతి మీద మొలిచింది మీసమే ఉంటే, నువ్వు కట్టింది మొలతాడే ఉంటే రారా చూచుకుందాం. కాదు, వాయిస్ డిట్టో బాలయ్య బాబు లాగా ఉంది. అవునా? నిజంగా మీరు అంటే నాకు పర్ఫెక్ట్ డైలాగ్ వస్తే, కుమారస్వామి, నారాయణ స్వామి, గోపాలస్వామి పుట్టి చచ్చిపోయిన తర్వాత పుట్టేవాడు చచ్చేవాడు కాదు చంపేవాడు కావాలని ఆ రోజే మా నాన్న పెట్టారా నాకు లక్ష్మీ నరసింహస్వామి అని.
సూపర్ అసలు. అరే నేను ఇది ఎందుకు మిస్ అయ్యాను అసలు, అసలు చాలా బాగా చెప్తున్నారు. నేను మీరు ఎప్పుడైనా బాలయ్య బాబు గారికి డబ్బింగ్ ఎప్పుడైనా ట్రై చేశారు? అమ్మమ్మమ్మమ్మ అయ్యో లేదండి, మనం అంత సాహసం మనం ఏడు చేస్తాం. నేనేదో ఈ మధ్యకాలం మాట్లాడుతున్నా. నేను యాక్చువల్గా ఒక ఈటీవీలో ప్రోగ్రామ్ వచ్చేది, వచ్చేసి ఏదో టాకీస్ ఉంటుంది, మూవీ టాకీస్ సినిమా టాకీస్ అనే ప్రోగ్రామ్ వచ్చేది. అదేంటంటే వీక్లీ ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా స్పూఫ్ కొట్టేస్తున్నమాట, స్పూఫ్ అయ్యేది. అప్పుడు వీరభద్ర సినిమా వచ్చింది బాలయ్య బాబు గారిది. అప్పుడు వీరభద్ర వచ్చినప్పుడు సేమ్ వీరభద్రాన్ని సూరభద్రాన్ని నేను చేశాను. అప్పుడు బాలయ్య బాబు గారు గెటప్ వేసి మొత్తం డబ్బింగ్ నేనే చెప్పి మంచిగా క్లీన్ మీసాలు గీసాలు విగ్గు కొడితే నేను చూడడానికి మీరు నమ్మరు, అందులో ఇట్లా సైడ్ పెడితే నేను బాలయ్య బాబే అన్నారు. అప్పుడు ఎంగ్లో ఉన్నాడు. అప్పుడు అదంతా అమ్మ చెల్లెమ్మ భలే ఉంటాయి డైలాగ్. నేను క్లిప్పింగ్ కూడా పంపిస్తాను మీకు, అది కూడా యాడ్ చూపెట్టండి బాగుంటుంది. ఒక్కటి సింహాలోంచి ఒక మంచి డైలాగ్, లైక్ చూడు ఒకవైపే చూడు, లేదా ఫ్లూట్ జింక్ ముందు చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు, మచ్చైపోతావు. ఫ్లూటు జింక ముందే ఊదు, సింహం ముందు కాదు. సూపర్ అన్న, సూపర్. అసలు నిజం చెప్తున్నాను కదా, మీ వాయిస్ నార్మల్గా ఇందాక లక్ష్మీ నరసింహ డైలాగ్ చెప్పినా కానీ దాని ముందు డైలాగ్ కంటి చూపుతా చంపేస్తా, డిట్టో బాలయ్య గారు చెప్పారు. నాకు తెలియదు, నాకు ఏదో చెప్పాను, నిజంగా అట్లా వచ్చిందో లేదో నాకు తెలియదు. నిజంగా అలానే వచ్చిందన్న. మీరు కావాలంటే క్లిప్పింగ్ మీకు పంపిస్తాను, ఆ క్లిప్ సపరేట్ కట్ చేసి మీకు పంపిస్తాను. నేను నరసింహనాయుడు సినిమా అంబా థియేటర్లో చూసి బయటకు వచ్చినప్పుడు ఆ సినిమా మస్తు అనిపించింది. అప్పట్లో బాబా ఏమున్నదబ్బా సినిమా అయితే, బాలయ్య బాబు గారు స్టైల్ సూపర్ ఉంటుంది. నేను సమరసింహారెడ్డి మీ నంబరు, మేము ఒక టూర్ పోతున్నాం, ఇది హైదరాబాద్ నుంచి ఊటీ బెంగళూరు కొడైకెనాల్ పోతున్నాం అనమాట. కొత్త మ్యారేజ్ అయినప్పుడు బస్సులో పోతుంటే నేను ఏం చేసిన, బస్సులో పెట్టడానికి వాళ్ళు ఏం సినిమాలు ఇస్తారు తెలియదు అని సమరసింహారెడ్డి సీడీ తీసుకుపోయినా. ఆ మొత్తం సీడీ 12 సార్లు చూపెట్టిన మొత్తం బస్సులో ఉన్న వాళ్ళకి అందరికీ. ఆ సినిమా అంత చూసిన సమరసింహారెడ్డి ఏముంటుంది సినిమాది. ఆ తర్వాత నరసింహనాయుడు కానీ లక్ష్మీ నరసింహ కూడా మస్తు ఉంటుంది సినిమా. అలాంటి సినిమాలు రావాలనుకుంటా, కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా సూపర్ ఉన్నాయి. సూపర్. తమన్ గారు చెప్పినట్టే బాక్సులు బద్దలు కొట్టేసింది. అండ్ హిందీలో నేను డబ్బింగ్ చూసిన బాలబాబు గారిది, జరుకు రాయలసీమ మాలూం ఓ మేరా అడ్డాయే అన్నాడు. ఏం భలే అనిపించింది అదైతే, సూపర్. అది అసలు మీరే చెప్పినట్టుంది అది. లేదు చాలా బాగా చేస్తున్నారు, నిజం చెప్తున్నారు కదా. అంటే మీకు మిమిక్రీ కూడా ఒక ఎసెట్ అని చెప్పుకోవచ్చు. అంటే జబర్దస్త్ చేసినప్పుడు ఏం చేస్తున్నా అంటే మాకు లాకున్న లాంగ్వేజ్ని కొన్నిసార్లు మా అభిగారు ఏం చేసినప్పుడు రావు పర్రాజు అని నీ తస్సరాలో పట్టు, నీ డొక్కలో కొట్టి డిక్కిలో పెట్ట, ఇట్లా కొన్ని వేసి కూడా పోయినామంట ఫన్నీగా. అంటే పర్ఫెక్ట్గా ఏం రాదు. అప్పుడు నాగబాబు గారు ఇదేందా కాంతారావు గారి వయసు అంటాడు, ప్రభాకర్ రెడ్డి గారి వయసు అంటే ఈ సంవత్సరం కూడా పండగలేనట్టే అనమాట మనకు, యావండి చిరంజీవి గారు ఇలా ఉంటుంది షో. అప్పుడు శ్రీదేవి పెళ్ళి ఒక క్యాస్ ఉంటుంది, అందులో సేమ్ ఉండేది ప్రభాకర్ రెడ్డి, అన్నీ అట్ట కొట్టడం. మళ్ళీ నా నూతన ప్రసాద్ గారి అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని అదొకటి. టంకుటమ్మ పద్మనాభం గారు అట్లా కొన్ని చేసామబ్బా. అసలు నిజంగా అన్న అదొక అంటే లైక్ ఇది లాస్ట్ లో తీసుకోవడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే బాలయ్య గారి స్పూఫ్ కానీ మిగతా ఇంకా ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేస్తున్నారు అన్న మీరు. ఏదో ఒకటి మొన్న శాంతకుమార్ అన్న దాంట్లో ఒకటి చేసిండే, ఒక ఆయన పేరేం పేరబ్బా, మహాభారతానికి అంతా ఈ పాచికల శకుని ఒక ఆయన ఆర్టిస్ట్ సిఎస్ఆర్ యావయ్యా దుర్యోధన మీరు పాచికలు వేస్తే మనం గెలవడము కథద్దము ఖాయము అని ఇట్లా ఉండేది అనమాట. ఇవన్నీ చేసాను అనమాట అప్పుడు. అంటే నాకు డైలాగ్ పర్ఫెక్ట్ తెలియకనే ఏదో మాట్లాడుతున్నా, పర్ఫెక్ట్ డైలాగ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. లేదు చాలా అంటే లైక్ అంటే మీకు పాత్ర ఇస్తే చాలు దాన్ని అలుగుపోతారు అన్నమాట. పక్కా చేస్తాను, నాకు ఏది ఇచ్చినా నేను చేయడానికి రెడీ, వాడుకోవడం అంతే. బట్ బాలయ్య గారు ఎప్పుడైనా డబ్బింగ్కి ఎవరైనా కావాలంటే ఈ కెన్ అప్రోచ్ డైరెక్ట్గా గడ్డన్ నవీన్ గారిని అప్రోచ్ అయిపోవచ్చు. నాకు తెలిసినంత వరకు అంత పర్ఫెక్ట్గా సింక్ చేస్తున్నారు. అంత గొప్ప అయినా గొప్ప మహానుభావుడు, అంత పెద్ద అయిన కొడుకు, ఆయన వాయిస్ రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా అందరు బాలయ్య గారు ఫ్యాన్స్ అందరూ ఏమైనా తప్పు ఉంటే ప్లీజ్ క్షమించండి. లేదు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి బాలయ్య గారు, అన్స్టాపబుల్ చూస్తూనే ఉంటాను. సో అన్న ఎప్పుడైనా నార్మల్గా ఇలా కాకుండా వేరే వాళ్ళకి ఎప్పుడైనా డబ్బింగ్ ట్రై చేశారు? నేను ఏదైనా సినిమా పోతే వేరే వాళ్ళకి 2-3 చెప్పాను, నేను వేరే వాళ్ళకి చెప్తాను. అంతేగాని డబ్బింగ్ నాకు చెప్పాలని చాలా ఇష్టం. ఎవరికి యోగి బాబుకి చెప్పాలని బాగా ఇష్టం. ఎందుకంటే ఒకవేళ యోగి బాబు ఉంటే తెలంగాణలో డబ్బింగ్ నేను చెప్పి ఉంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. ఎప్పుడైనా ట్రై చేశారు? నేను చాలా మంది డబ్బింగ్ వాళ్ళకి అడుగుతున్నా, సార్ ఎప్పుడైనా ఉంటే చెప్పండి సార్ యోగి బాబు గారికి చెప్తా సార్. ఒక డైలాగ్ ఎలా ఉంటుంది అంటే ఏం లేదు, యోగి వాళ్ళ ఏం డైలాగ్ ఉంటే మనం అదే చెప్తాం. కానీ తెలంగాణలో నా లాంగ్వేజ్లో ఆయన స్క్రీన్లో చూసుకోవాలి నాకు ఇష్టం అన్నమాట. అదే ఆయన లాంగ్వేజ్ నాకు తెలియదు, కానీ స్క్రీన్ మీద నా వాయిస్ వస్తే ఎట్లా ఉండదు నాకు. ప్లస్ అయితే ఏమో నాకు చిన్న హోప్. బట్ త్రూ అవుట్ ద మూవీ తీయడంలో డబ్బింగ్ వాజ్ ద టఫెస్ట్ కదండి? లేదండి, మనం పాత్ర బాగా చేసిన రోజు ఆ డైలాగులు అన్నీ అట్టే గుర్తుంటాయి మనకు డబ్బింగ్ చెప్పే రోజు కూడా. ఇప్పుడు ఒక ముద్ద అనే డైలాగ్ ఉంది కదా, నేను చెప్పింది నాకు చాలా ఇష్టంగా చెప్పాను కదా ఆ రోజు మనసులో.
అదే రాగానే వాళ్ళు చెప్పే లోపల నేను చెప్పేస్తున్నా డైలాగు అంతే ఉంటుంది మన మీద చెప్తే నేను ఫటాఫట చెప్పేస్తాను. డబ్బింగ్ నేను ఫాస్ట్గా చెప్తా. డబ్బింగ్లో మాత్రం ఏ టెన్షన్ పెట్టా అందరికి కూడా. వాళ్ళు ఒక 1 hour ఎక్స్పెక్ట్ చేస్తారు నాతో డబ్బింగ్, నేను ½ hourలో చెప్పేస్తాను బయటకు. సూపర్. నేను చాలాసార్లు మన డబ్బింగ్ ఆర్టిస్టులు అందరికి మేము ముఖ్యంగా మా ఆర్సీఎం రాజన్నకు కూడా అడిగాను, అన్న ఏదన్నా పాత్ర ఉంటే చెప్పన్నా. వీళ్ళందరూ మనీ వేసి చేశారన్నమాట మనోళ్ళు. ఆర్సీఎం రాజన్న ప్రొఫెసర్ క్యారెక్టర్కి అయినా చెప్పాడు అనమాట. వీళ్ళ ఫ్యాన్ అయిపోయినా నేను. అందులో ప్రతి క్యారెక్టర్ ఒక అతను తెలంగాణ మాడతాడు అందులో, డెనివర్ క్యారెక్టర్ నాకు పిచ్చి చాలా ఇష్టం. ఆయన ఎవరు చెప్పారని కనుక్కున్న, అంత తెలంగాణ అంత బాగా మాట్లాడితే అతను విజయవాడ అతను చెప్పిన మళ్ళీ అన్న భలే చెప్పాడు. ఆయనతో మాట్లాడి అన్న చాలా సంతోషం అన్న మీ అందరితో మాట్లాడడం అనుకో అంటే. అజీజ్ అని అంగ్రేజ్ సినిమా నవాబ్ సినిమాలు ఉంటాడు అతను కూడా అందులో. డెనివర్ కాకుండా ఇతను ఉంటాడు ప్రొఫెసర్ తమ్ముడు, ప్రొఫెసర్ ఒక అతను ఉంటాడు, అతను కూడా బాగుంటాడు. ఓకే ఓకే ఓకే. సో వీళ్ళందరితో టచ్లో ఉన్నారు? ఫుల్ టచ్లో ఉంటాను నేను. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ వాయిసెస్ అంటే ఇష్టం. వీళ్ళ వాయిస్ ఏంటంటే నేను ఖచ్చితంగా ఎపిసోడ్స్ అన్ని చూస్తా. ఓకే బాగుంటుంది. నేను మనీ హెయిస్ట్కి అయితే పిచ్చోనబ్బా. ఒక 1 week లో మొత్తం 3 సీజన్లు కొట్టి మొత్తం 3 seasons ఇప్పుడు 5 ఉన్నాయి. మొత్తం కంప్లీట్ చేస్తాం. మొత్తం చూసేసిన మళ్ళీ ఇప్పుడు బోర్ కొట్టినప్పుడు మళ్ళీ పెట్టుకొని చూస్తుంది. అది ఒక చాలా ఏమంటారు, వన్ ఆఫ్ ది లాక్డౌన్ టైంలో ఒక హైపిక్ తీసుకెళ్లిపోయిన సిరీస్. అదే సిరీస్. రాత్రి తెలియదు పగలు తెలియదు, ఇది చూసి పడుకుంటా అనుకుంటా లేదు నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి అటన్నీ చూసేసాం. భలే ఉంటుంది అబ్బా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ నేనైతే బాగా ఇంప్రెస్ అయిపోయా బాలయ్య గారు. నిజంగా చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అండ్ బ్రదర్. మీ ఇన్ఫర్మేషన్, మీ నుంచి వచ్చిన డేటా మొత్తం చాలా బ్యూటిఫుల్ డేటా అనమాట. నేను చాలా ఇంట్రెస్ట్ లో చెప్పాను ఇవే మ్యాటర్. మన వ్యూవర్స్ వేరే ఉంటారు, వాళ్ళ వ్యూవర్స్ వేరే ఉంటారు. చూడండి. బట్ బాలయ్య గారిది ఎక్కడ చెప్పలేదు? బాలయ్య గారిది ఎప్పుడో నాకు తెలిసి ఒక 8 years బ్యాక్ చెప్పాను. అది ఇప్పుడు కూడా ఉంటుంది క్లిప్పింగ్ అని. అది అంత పాపులర్. దిస్ వాస్ ట్రెండింగ్ నౌ. ఇప్పుడున్న ట్రెండ్ లో ఇప్పుడు ఏది ఉంటే అదే ట్రెండింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ ద టైమ్. సో హ్యాపీ టు సీ యూ హియర్. మళ్ళీ ఇంకో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Telugu 360. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్.